ఆ మొండితనం ఉండాలండి. మేడం గారి స్టోరీ లాంటి స్టోరీ మనం సినిమాలో చూసుంటాం. సినిమాకు మించిన స్టోరీ ఇది. 2012-13 సంవత్సరంలోనే 1 కాదు 2 కాదు నాకు తెలిసి 3-4 జాబులు క్రాక్ చేశారు. 10th క్లాస్ రిజల్ట్ వచ్చి నుంచి మా తాత స్టార్ట్. ఇంకా తాతయ్యే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ స్టార్ట్. ఇంకా పెళ్లి చేయాలి, పెళ్లి చేసేయాలి, పెళ్లి అనే మ్యాటర్ వచ్చేసింది. అది నువ్వు ఏమన్నా వేసుకొని నేనైతే చదువుతా, నాకు చదువు కావాలి, నాకు మ్యారేజ్ అవన్నీ వద్దు, నేను చదువుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెంట్ బాగా ఉండేది అప్పట్లో. నాకు చిన్నప్పటి నుంచి నాకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువ. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి ఫస్ట్ అమ్మనే. మా అమ్మతో అనేదాన్ని, చూడు నేను పెద్ద అయ్యాక నేను ఏమవుతానో చూడు అని. అసలు ఏ నమ్మకంతో అనేదాన్ని కానీ అనేదాన్ని అంతే. అప్పట్లోనే అనుకునేదాన్ని అసలు నేను ఎదగాలి, నేను ఇంకో 10 మందికి నేను హెల్ప్ చేయాలి. ఫోన్ చేసి నీకు ఇట్లా 23rd ర్యాంక్ వచ్చిందని చెప్పేసరికి నేనే అమ్మ నాకు 23rd ర్యాంక్ వచ్చిందా అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 10th క్లాస్లోనే మ్యారేజ్ చేస్తాను వాళ్ళు. ఈ స్టేజ్కి వస్తానంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. డ్యూయల్ మానిటర్ ఉండేది నాకు. ఒక మానిటర్లో వర్క్ చేసుకుంటే ఇంకో మానిటర్లో చదివేదాన్ని. నేను ఈవినింగ్ షిఫ్ట్ తీసుకున్నాను కావాలనే. మార్నింగ్ షిఫ్ట్ ఉండేది, ఈవినింగ్ షిఫ్ట్ ఉండేది, కానీ కావాలని ఈవినింగ్ షిఫ్ట్ తీసుకున్నాను. మమ్మీ 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 అని డోర్ కొట్టేవాడు బాగా. నాకు అనిపించేది వాడు డోర్ కొడుతుంటే ఏడుపు వచ్చేది. ఒక కాన్ఫిడెంట్ ఆయనకి, ఏమైనా మా ఆవిడ ఉంది కదా అన్న ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఇంకా ఆయనకి మనీ ఎక్కడుంటే అక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ముళ్ళ కిరీటం మాది. యాక్చువల్గా చెప్పాలంటే మా చైర్, మా పోస్ట్ ముళ్ళ కిరీటం. బుక్ తీసి చదువుతుంటే నిద్ర వచ్చేది. ఇలా ఎలా అంటే ఎంత చదువుదామని చెప్పేసి అనుకొని బుక్ ముందు పెట్టుకొని చదువుతుంటే ఇట్లా నిద్ర వచ్చేది, ఏడుపు వచ్చేది బాగా. ఆ జర్నీ ఇప్పుడు తలుచుకుంటే నేనైనా అసలు ఎట్లా చేశాను, ఈ 12 years ఎట్లా గడిపానో నాకే అర్థం కావట్లేదు. అసలు నాకన్నా ఎక్కువ మా వారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు వద్దులే నువ్వు ఇంట్లో కూర్చో మంచిగా రెస్ట్ తీసుకో, ఇన్ని రోజులు కష్టపడ్డ జాలన్న పర్సన్ నిజంగా చాలా ఆయన సాధించినంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఏజ్ అనేది జస్ట్ నంబరే. ఎస్, జస్ట్ నంబరే. మనం చెయ్యాలనుకుంటే సాధించాలనుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు, సాధించవచ్చు. గుర్తుపెట్టుకోవాలంటే మాత్రం ప్రతిదీ ఇదే. ఎక్కువ టైమ్స్ రివిజన్ ఎంత చేస్తే అంత బాగా గుర్తుకుంటుంది. మొండితనం, పట్టుదల, ప్లస్ నాకు మా వారు, నా సక్సెస్ మంత్రం మా వారు, మా అమ్మ. అసలు నేను ఈరోజు ఈ స్టేజ్లో ఇలా మీకు ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నానంటే మా అమ్మ ఆ రోజు నాకు ఆ సజెషన్ ఇవ్వకపోతే నేను ఎక్కడుండేదాన్నో అసలు నేను ఊహించుకోలేను. వెల్కమ్ టు భీష్మ అకాడమీ. నేను మీ బీకే రావు. మన మట్లో ఆణిముత్యాల సిరీస్లో భాగంగా ఈరోజు నిజంగా చెప్తున్నాను, మరొక అద్భుతమైన మట్లో ఆణిముత్యాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇలాంటి స్టోరీస్ నాకు తెలిసి మనం సినిమాలో చూసుంటాం. సినిమాకు మించిన స్టోరీ ఇది. 2012-13 సంవత్సరంలోనే 1 కాదు 2 కాదు నాకు తెలిసి 3-4 జాబులు క్రాక్ చేశారు. ఏవోగా కూడా సెలెక్ట్ అయ్యారు. ఏవో అంటే అకౌంట్ ఆఫీసర్. అది ఏకంగా గ్రూప్ 1 స్కేల్ పోస్ట్. అది 12 సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఏమైందో తెలియదు, మళ్ళీ రిజైన్ చేసేశారు ఆ జాబ్కి. మళ్ళీ ఆమె స్థాయి తగ్గించుకొని గ్రూప్ 2 రాసి గ్రూప్ 2లో విజయం సాధించి ఈరోజు గ్రూప్ 2లో ఏఎస్ఓగా విధులు నిర్వహిస్తూ మన భీష్మ అకాడమీకి వచ్చేసారు. ఆమె మన శిరీష రెడ్డి మేడం గారు. నమస్తే మేడం. నమస్తే. 2013లో ఏవోగా జాయిన్ అవ్వడం ఏంటి, అది ఏకంగా గ్రూప్ 1 స్కేల్ పోస్ట్. ఆ తర్వాత మళ్ళీ మీ బాబు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న టైంలోనే మళ్ళీ మీరు గ్రూప్ 2 రాశారు. అవునండి. ఏఎస్ఓకి జాయిన్ అయ్యారు. అవును. ఎలా అనిపిస్తుంది? అది పెద్ద స్టోరీ అండి. ఇంకా చెప్పాలి, చాలా ఉంది చెప్పాల్సింది. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అసలు ఏం జరిగిందో నిజంగా చెప్తున్నాను, చాలా క్యూరియాసిటీగా ఉన్నాను మీ స్టోరీ వినడం కోసం. మేడం, మనం ఇంటర్వ్యూ అంటే వెళ్ళే ముందు మీ గురించి, మీ బాల్యం గురించి, మీ నేపథ్యం గురించి మీ మాటల్లో మేడం. నమస్తే అండి, నా పేరు శిరీష మేడం. నేను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల్ పక్కన రుద్రారం అనే విలేజ్లో జన్మించాను. అక్కడే నా బాల్యం అంతా గడిచింది. మా అమ్మ పేరు విజయ, మా నాన్న పేరు నారాయణ రెడ్డి, మా వారి పేరు వెంకట హరీష్ రెడ్డి. అయితే నేను నా స్కూల్ అంటే 1st to 5th ఊర్లోనే చదివాను, గవర్నమెంట్ స్కూల్లో. తర్వాత 6th, 7th అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే మెదక్ పక్కన రాలమడుగు అనే ఊర్లో ఉండి 6th, 7th చదివాను. తర్వాత 8th, 9th, 10th వచ్చి ఎల్లారెడ్డిలో
మా ఓన్ మండల్లో ఎల్లారెడ్డి జెడ్పీ జిహెచ్ఎస్లో కంప్లీట్ మీ చేశాను. బాల్యంలో కూడా అంటే ఇప్పుడు మీరు ఇంత ఈజీగా చెప్తున్నారు 6th 7th 8th అని, కానీ ఇక్కడ కూడా చాలా పెద్ద ట్విస్ట్స్ ఉన్నాయి. ఉన్నాయండి. 1st to 5th ఊర్లోనే స్కూల్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చదివాను. కానీ అందరూ నా చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్స్ లో చదివే వాళ్ళు అప్పట్లోనే. కానీ మాది ఏంటంటే మాది జాయింట్ ఫ్యామిలీ. మా బాబాయిలు, మా నాన్న, మా తాతయ్య, మా తాతయ్యది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో పెద్ద ఉంటుంది. అవును అవును. అందులో మా నాన్న పెద్ద కొడుకు, నేను ఫస్ట్. మా అన్నయ్య నాకు, మా అన్నయ్య తర్వాత నేనే. సో ఆడపిల్లలలో ఫస్ట్ నేనే. సో అప్పట్లో ఎలా ఉండేదంటే ఆడపిల్లల్ని చదివించడం ఎందుకు, ఎంత చదివితే వాళ్ళకి అంతకన్నా ఎక్కువ చదివే వాళ్ళని తీసుకురావాలి, మళ్ళీ వాళ్ళకి అంత కట్నం ఇవ్వాలి, ఇలాంటి థాట్స్ ఉండేవి కదా అప్పట్లో. సో అంత ఎంకరేజ్మెంట్ లేదు ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలకి చదువుకోవడంలో. కానీ 5th క్లాస్ వరకు చదివేశాను. కానీ మా ఊర్లో 5th క్లాస్ వరకే ఉంది. 6th 7th చదవాలంటే పక్కన 2-3 విలేజెస్ దాటి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళడం. అప్పట్లో అన్ని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు, నడుచుకుంటూ వెళ్ళడం ఇబ్బంది అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో అమ్మమ్మ వాళ్ళ దగ్గర పంపించారు. అక్కడ అంటే ఒప్పుకున్నారు. అంటే 10th క్లాస్ వరకు ప్రాబ్లం పెట్టలేదు, అప్పటి వరకు ఏమనలేదు. 10th క్లాస్ వరకు అసలు మ్యాటర్ 10th తర్వాత స్టార్ట్ అయ్యింది. 6th 7th అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు. అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి కాబట్టి ఏమనలేదు, పంపించారు. తర్వాత 8th 9th 10th వచ్చేసరికి మళ్ళీ ఎల్లారెడ్డిలో ఉంది. మళ్ళీ అక్కడ కూడా 7th వరకే ఉంది. ఆ పక్క విలేజ్ లో కూడా 7th వరకే ఉంది. సో 8th 9th 10th మళ్ళీ ఎల్లారెడ్డికి రావాలి. ఎల్లారెడ్డిలో జెడ్పీజీహెచ్ఎస్ స్కూల్లో జాయిన్ అయ్యాను. 10th క్లాస్ వరకు చదివాను. అంటే అక్కడ స్కూల్ 2nd వచ్చాను. సో అందరూ అప్పటి నుంచి 10th క్లాస్ రిజల్ట్ వచ్చి నుంచి మా తాత స్టార్ట్, ఇంకా తాతయ్యే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ స్టార్ట్, ఇంకా పెళ్లి చేయాలి, పెళ్లి చేసేయాలి, పెళ్లి అనే మ్యాటర్ వచ్చేసింది అది. సో ఇంకా అప్పుడు మా అక్కడ పెళ్లి చేపించాలి, అయిపోయింది, ఎవరో ఒక అయ్యే చేతిలో పెట్టేసేయాలి. 10th క్లాస్ అయిపోయింది కదా, ఇంకెందుకు, వాళ్ళకి ఎంత చదివినా మళ్ళీ ఇంట్లోనే కదా వాళ్ళు ఉండాల్సింది. ఏ ఇయర్ అండి 10th? 2001 అండి. 2001. ఓకే అని చెప్పేవాళ్ళు. కానీ మా ఇంటి పక్కన దుర్గారెడ్డి తాత అవుతాడు నాకు. తను హెచ్ఎం, తను అప్పట్లో హెడ్ మాస్టర్ ఉండే. తను బాగా చెప్పేవారు మా తాతయ్యకి, చదువు అమ్మాయి బాగా చదువుతుంది, నువ్వు ఎందుకు డిస్కరేజ్ చేస్తావు, మా పెళ్ళి అని ఎందుకు అంటున్నావు అని చెప్పి చెప్పారు. కానీ మా తాతయ్య మారలేదు. అయినా ఏం చేయాలి, అసలు చదివిపియని అన్నాడు మొత్తానికి. ఇంకా నేను కాలేజ్ పంపించను, దానికి కూడా ఎల్లారెడ్డి వెళ్ళాల్సి వస్తుంది, జూనియర్ కాలేజ్ అక్కడే ఉండేది. ఇంకా నేను చదివిపిస్తే ఇందాక చెప్పాను కదా, మళ్ళీ కట్నం ఎక్కువ చదువుకున్న వాడిని తీసుకురావాలి, ఎంత చదువుకున్నా మీరు ఇంట్లోనే కదా ఉండాల్సింది, ఎందుకు దానికోసం చదవడము. అసలు ఆయన పట్టించుకోలేదు. ఇంకా నువ్వేమన్నా వేసుకో, నేనైతే చదివాను. కానీ నేను మొండిగా ఎదిరించాను, నువ్వేమన్నా వేసుకో, నేనైతే చదువుతా, నాకు చదువు కావాలి, నాకు మ్యారేజ్ అవన్నీ వద్దు, నాకు నేను చదువుకోవాలి అనేది ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ బాగా ఉండేది అప్పట్లో. నాకు చిన్నప్పటి నుంచి నాకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువ. ఏదైనా సరే ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా నేను కొంచెం ఎదిరించి ఉండేదాన్ని. సో అప్పుడు కాకపోతే అప్పుడు బస్ పాస్ కూడా ఫ్రీగా ఉండేది కాదు. ఇప్పుడు ఫ్రీ బస్ పాస్, కానీ అప్పుడు పే చేయాలి, మంత్లీ బస్ పాస్ కి పే చేయాలి. ఆ డబ్బులకైనా నేను తాతయ్యని అడిగితే ఇవ్వరు. అంటే చదివిపించే క్యాపబిలిటీ ఉంది మా తాతయ్యకి, కానీ ఆయనకి ఇష్టం లేదు. నన్ను చదివిపిస్తే నా ఇంకో వాళ్ళందరినీ చదివియాలి. బాబాయ్ల పిల్లలు వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళందరికి చదివిపియాలి, పోటీ పడతారు, వాళ్ళందరికీ నేను డబ్బులు పెట్టాలి. ఇవన్నీ నాకు అవసరం, ఆలోచనలు ఆయనకున్నాయి. సో ఇక్కడే స్టాప్ చేస్తే అవి కూడా స్టాప్ అయిపోతాయి, ఖర్చు తగ్గుతుంది అనుకున్నాడు ఏమో. కానీ అలా అంటే అప్పట్లో అలా థాట్ ఉండేది పెద్దవాళ్ళకి. అలా అయ్యి నాకు బస్ పాస్ కూడా ఇవ్వకపోయేవాళ్ళు. అయితే మా అమ్మ, ఇంకా నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, మొండిగా ఎదిరించాను, నువ్వు చదివిపోతే నేను చదువుకోలేనా అన్నట్టు. ఆ టైంలోనే 10th క్లాస్ టైంలోనే నేను ఎట్లా చేసి చదువుతా అని నేను మొండిగా డెసిషన్ తీసుకున్నాను. ఎవరి ఎంకరేజ్మెంట్ లేదు ఇంట్లో. మా నాన్న ఉన్నారు, కానీ తాను పని చేయడం ఒకటే, అసలు మా తాతయ్యని ఎదిరించే పరిస్థితి లేదు మా నాన్నకి. కానీ మా అమ్మ నాకు గ్రేట్ సజెషన్ ఇచ్చింది, నా లైఫ్ టర్నింగ్ సజెషన్ అది. అసలు మర్చిపోలేను నా లైఫ్. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి ఫస్ట్ అమ్మనే. అసలు అమ్మ ఎక్కువ చదువుకోలేదు, 5th 6th ఆ టైంలో 5th 6th 7th వరకు చదివింది అంతే. కానీ తను ఒక సజెషన్ ఇచ్చింది, నువ్వు ట్యూషన్ చెప్పి చదువుకో, ట్యూషన్ చెప్పుకుంటూ చదువుకో, నీకు బస్
పాస్ వరకు వస్తే సరిపోతుంది కదా, నీకు బస్ పాస్ కావాలంతే. సో బస్ పాస్ రావాలంటే ట్యూషన్ చెప్పు నీకు. ఓకే, సూపర్. ప్రైమరీ క్లాసెస్ ఉంటాయి కదా, చెప్పమని చెప్పి ఎంకరేజ్ చేశారు. సో నేను ట్యూషన్ స్టార్ట్ చేశాను. ట్యూషన్ స్టార్ట్ చేస్తే వచ్చారు బాగానే మంది, 1, 2, 5 మంది అట్లా చాలా మంది పెరిగిపోయారు. అంటే నేను బాగా చెప్పేదాన్ని, బాగా మంచి అవుట్పుట్ వచ్చింది. సో పిల్లలందరూ బాగా చెప్తుంది తను అని చెప్పేసి పంపించారు ఊళ్ళో వాళ్ళు కూడా. సో నాకు ఇక ప్రాబ్లం లేదు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియట్లో కూడా యాక్చువల్గా నా డ్రీమ్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవాలని, కానీ నేను సిఈసీ తీసుకున్నాను. ఎందుకు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవన్నీ మళ్ళీ వెనుకబడిపోతే, ఫెయిల్ అవుతే మళ్ళీ మొత్తానికి అయిపోతుంది, ఇంకా ట్యూషన్స్ పంపించడం అలాంటివి ఉండవు. సో ఇంకా నేను సిఈసీ తీసుకొని మా అన్నయ్య సజెషన్ ఇచ్చాడు. మా అన్నయ్య, నీ టాలెంట్ ఏందో ఇందులో ప్రూవ్ చేసుకో. నేను అప్పటికైనా వినలేదు మా అన్నయ్య మాట కూడా. నన్ను ఎందుకు నేను ఎంపీసీ తీసుకుంటా, నాకు అది ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి బాగా మొండి చేశాను. కానీ మా అన్నయ్య, నీ టాలెంట్ ఏందో ఇందులో ప్రూవ్ చేసుకో, అందులో చేసుకునేది ఇందులో చేసుకొని చూపియు, అప్పుడు తర్వాత మాట్లాడు అన్నారు. సో ఇంకా సరేనా అని చెప్పేసి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను. సిఈసీ కంటిన్యూ చేశాను 2 years. ఇప్పుడు కాలేజ్ ఫస్ట్ వచ్చాను. సమ్మర్ హాలిడేస్లోనే ఫస్ట్ ఇయర్ మార్క్స్తోనే నాకు ఫ్రీ కోచింగ్, టీటీసీ ఫ్రీ కోచింగ్ ఆఫర్ వచ్చింది. రాశాను టీటీసీ, బాగానే రాశాను. కానీ అప్పట్లో ఇన్ని డైట్ కాలేజెస్ ఉండకపోయేవి. జస్ట్ డిస్ట్రిక్ట్ ఒక 80 seats ఏమో ఉండేవి. చాలా కాంపిటీషన్ ఉండేది అప్పట్లో టీటీసీ. సో జస్ట్ 1-2 మార్క్స్తో పోయింది, రాలేదు. సో ఇంకా సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ టీటీసీ రాశాను. అంటే ఆ ఫస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో తీసుకున్న ఆ కోచింగ్తోనే మళ్ళీ చదివాను, టీటీసీ రాశాను. అది జస్ట్ మిస్ అయింది. సో ఇంకా డిగ్రీ చేయాలి అంటే నాకు మా ఎల్లారెడ్డి మండల్ అని చెప్పాను కదా, మా విలేజ్ పక్కన మండల్ అది. అక్కడ అసలు ఇంటర్మీడియట్ వరకే ఉంది, డిగ్రీ కాలేజ్ లేదు అప్పుడు. ఇప్పుడు అయ్యింది కానీ అప్పట్లో లేకుండే నేను చదివేటప్పుడు. ప్రైవేట్ కాలేజెస్ లేవు, పోనీ గవర్నమెంట్ కాలేజెస్ కూడా లేవు. సో ఏం చేయాలి, వెళ్తే కామారెడ్డికి వెళ్ళాలి, కామారెడ్డి టౌన్కి వెళ్ళాలి, లేకపోతే ఇటు మెదక్ టౌన్కి వెళ్ళాలి. 2 సేమ్ డిస్టెన్స్. కానీ నాకు మెదక్తో అటాచ్మెంట్ ఎక్కువ, అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇప్పుడు డిగ్రీలో. సో వాళ్ళ మీద కూడా డిపెండ్ అవ్వద్దు, సో వాళ్ళకి బర్డెన్ నేను అవ్వద్దు అని చెప్పేసి ఇంకా మా పిన్ని ఉంటుంది, అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లెలు, తను సేమ్ వాళ్ళ పొజిషన్ కూడా సేమ్. తను ట్యూషన్స్ చెప్పేది, ట్యూషన్స్ చెప్పేది. మా మామయ్య వాళ్ళిద్దరూ కూడా ట్యూషన్స్ చెప్పేవాళ్ళు. అసలు చెప్పాలంటే ఆ ట్యూషన్ చెప్పాలనే థాట్ అనేది మా అమ్మకు వచ్చింది వాళ్ళ నుంచే. మా పిన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ హెడ్ మాస్టర్. నేను మాచవరం స్కూల్లో చదివాను 6th, 7th, అది హై స్కూల్. అదే స్కూల్లో మా పిన్ని చదివేది, నాకన్నా ఒక 5 years పెద్దది. కానీ తను చదువుకున్న స్కూల్కి ఇప్పుడు దాని హెచ్ఎం అయింది. సో ఆ పిన్నిని ఇన్స్పైర్ తీసుకొని నేను అలా చదువుకోవాలని బాగా చిన్నప్పటి నుంచి వచ్చింది నాకు మా పిన్నిని చూసాను అనమాట. సో మా పిన్ని వాళ్ళు చెప్పేవాళ్ళు ట్యూషన్. సో నేను కూడా చెప్పాను. ఈవెన్ డిగ్రీలో ఉన్నప్పుడు కూడా మా పిన్ని అప్పటికి మ్యారేజ్ అయిపోయింది. సో నేను కంటిన్యూ చేశాను ఆ ట్యూషన్స్. సో ఆ కంటిన్యూ చేసి నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు ట్యూషన్స్ తీసుకోలేదు. ఓన్గానే నా ఖర్చులు అన్నీ కూడా నేనే చూసుకున్నా. మా అమ్మ వాళ్ళకి బర్డెన్ ఇవ్వలేదు, మా నాన్నకి బర్డెన్ ఇవ్వలేదు ముఖ్యంగా. ఎందుకంటే తన సిచ్యుయేషన్ వేరు, అందరిలాగా కాదు. సో మా నాన్నకి నేను బర్డెన్ ఇవ్వలేదు, అట్లా అని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళకి నేను బర్డెన్ ఇవ్వలేదు. వాళ్ళతో నేను పెట్టించుకోవాలనుకోలేదు. ఇంకా కావాలంటే నేనే కొంచెం హెల్ప్ చేయాలి అనుకున్నాను. సో అక్కడ నుంచి మెదక్లో డిగ్రీ కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్కి ఎంట్రన్స్ రాయడానికి వచ్చాను, పీజీ ఎంట్రన్స్. అప్పట్లో బిఎడ్ చేయమన్నారు నన్ను. బిఎడ్ చేసి డిఎస్సి రాయి, అందరూ ఆల్రెడీ అదే సెక్టర్ లో ఉన్నారు, అందరు అదే చేయమన్నారు. చాలా మందికి వచ్చాయి కూడా, మా పిన్ని ఫ్రెండ్స్, మా పిన్నికి అందరికి వచ్చాయి. నీకు కూడా వస్తుంది, నీకు ఈజీగా వస్తుంది, నువ్వు బాగా చదువుతావు కదా, రాయు అన్నారు. కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండే. బిఎడ్ డిఎస్సి అందరు బిఎడ్ డిఎస్సి అంటారు, నాకు ఇంకా వేరేదేదో ఉంది, అదేందో నాకు కూడా క్లారిటీగా తెలియదు అప్పట్లో. కానీ నాకు ఇది కాదు నాది అని అనిపించేది అనమాట. సో నేను చేయలేదు, బిఎడ్ చేయలేదు. ఈవెన్ అసలు బీకామ్ డిగ్రీ వద్దన్నారు, బిఏ తీసుకోమన్నారు బిఎడ్ కోసం. అప్పట్లో బీకామ్కి బిఎడ్ ఏదో అవును అని వద్దన్నా నేను మొండిగా బీకామే తీసుకున్నాను. తీసుకొని బీకామ్ చేసి ఎంట్రన్స్ పీజీ చేస్తాను ఏదైతే అది. కానీ ఫస్ట్ ఇంకా నెక్స్ట్ ఏంటి, బీకామ్ తర్వాత ఎంకామ్ చేయాలి. అది చేయాలంటే పీజీ సెట్ కంపల్సరీ, ఎంట్రన్స్ రాయాలని చెప్పేసి నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి అప్పుడే వచ్చాను. నేను హైదరాబాద్లో ఎంట్రన్స్ రాశాను. ఆ ఎంట్రన్స్లో 23rd ర్యాంక్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రాయాను, చదివాను, రాశాను, కానీ నాకేం తెలీదు, రాసొచ్చాను. అక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను ఆన్సర్స్ పెట్టొచ్చాను, అంతవరకే. తర్వాత కొన్ని రోజుల తర్వాత
చూసుకుంటే అంటే రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఇట్లా ల్యాండ్ ఫోన్లు ఉండేవి, ఇంత మొబైల్ ఫోన్స్ కూడా అప్పుడు లేకుండే. ఫోన్ చేసి నీకు ఇట్లా 23rd ర్యాంక్ వచ్చిందని చెప్పేసరికి నేనే అమ్మ నాకు 23rd ర్యాంక్ వచ్చిందా అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా షాక్ కూడా అయ్యాను రియల్గా చెప్పాలంటే. అసలు నాకు వచ్చింది ఆ 23rd స్టేట్ లెవెల్లో అని. అప్పుడు అదే పెద్దది, అప్పుడు అదే ఉండేవి ఎక్కువ. సో ఫోన్ వచ్చింది 23rd ర్యాంక్ అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో 2006లో ర్యాంక్ వచ్చింది, తర్వాత జాయిన్ అయిపోయాను పీజీ ఎంట్రన్స్. మరి అప్పుడు తాతగారు బాగా సంబరపడ్డారా? అప్పటికి అందరికి బాగా తెలిసిపోయింది నా గురించి. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో కాలేజ్ ఫస్ట్, 10th క్లాస్ లో కాలేజ్ సెకండ్, ఇంటర్మీడియట్ లో కాలేజ్ ఫస్ట్, డిగ్రీలో కూడా కాలేజ్ ఫస్ట్, మళ్ళీ పీజీ ఎంట్రన్స్ లో 23rd ర్యాంక్ అన్నా ఇంకా వద్దు అంటే ఇంకా అందరూ ఇంకా తిడతారు. ఇంకా ఏమనలేదు ఆ టైంలో అసలు. అప్పటికి మేము దట్టు సపరేట్ కూడా అయ్యాం. సో ఇక మా నాన్నగారు కూడా చాలా గౌరవంగా చెప్పుకొని ఉంటారు, నా బిడ్డకి ఉస్మానియా యూనివర్సిటీలో 23rd ర్యాంక్ వచ్చిందని. అవును, ఈవెన్ ప్రౌడ్ గా చెప్పుకొని ఉంటారు. ఈవెన్ మా నాన్న అప్పట్లోనే 10th క్లాస్లో మండల్ ఫస్ట్. మా నాన్నగారు తను మండల్ ఫస్ట్. తనకు ఆ 10th క్లాస్ పైనే 3 జాబ్స్ వచ్చాయి, గవర్నమెంట్ జాబ్స్. అప్పట్లో వచ్చేవి కదండి చాలా. కానీ అప్పట్లో వాళ్ళ థాట్ ఎలా ఉండేది, వాళ్ళకు వ్యవసాయంకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. మేము ఒకరి కింద పని చేయడం ఏంటి, మేమే ఈ నలుగురికి పని ఇస్తాము అన్న ఉద్దేశంలో వాళ్ళు ఉండేవాళ్ళు కదా. సో మా నాన్న జాయిన్ అవ్వలేదు, అఫ్కోర్స్ ఆయన గైడెన్స్ లేదు అప్పట్లో. సో నాకు వచ్చింది కాబట్టి నేను ఇలా ముందుకు వెళ్తున్నాను కాబట్టి మా నాన్న ఫుల్ హ్యాపీ. మేము అప్పటికి సపరేట్ కూడా అయ్యాం కాబట్టి నాకు ఇంకెవరు అడ్డు చెప్పేవాళ్ళు లేరు. సో బాబాయిలు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు, మా నాన్న కాబట్టి నాకు పంపించేసారు, ఓన్ డెసిషన్. పీజీలో నేను ఎలాంటివి ట్యూషన్స్ అలాంటివి ఏం చెప్పలేదు, ఇంకా మా నాన్నగారు చూసుకున్నారని. కానీ అయినా సరే నాకు అలవాటు అయిపోయింది అలా. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, నా సెల్ఫ్ గా నేనే ఎర్న్ చేసుకోవాలి అని ఆ థాట్ బాగా ఉండేది. సో నేను మా ఫ్రెండ్స్ అందరూ క్యాపిటల్ ఐక్యూ అనే ఎంఎన్సీ, అవును చాలా ఫేమస్ అప్పట్లోనే, చాలా మందికి లైఫ్ ఇచ్చింది ఆ కంపెనీ. చాలా గర్వంగా చెప్పగలుగుతాను, ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే అందరూ బీటెక్ సాఫ్ట్వేర్ ఇవన్నీ అవే చూస్తారు, కానీ ఈ కామర్స్ వాళ్ళని అండ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ని చాలా తక్కువ. కానీ ఆ కంపెనీ ఓన్లీ కామర్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్కి బాగా చాలా వేల మందికి లైఫ్ ఇచ్చిందండి. మంచి ప్యాకేజెస్, మళ్ళీ శాలరీ కూడా ఇంత తక్కువ కాదు, చాలా బాగుండేది, ప్రమోషన్స్ ఉండేవి. సో అందరూ వెళ్తూ ఉంటే నేను కూడా వెళ్ళాను. అందరు రిటర్న్ టెస్ట్ రాస్తుంటే నేను రాశాను. ఎంకామ్ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేశాను. అందరిలాగా రిటర్న్ టెస్ట్ రాశాను, సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ ఇంటర్వ్యూకి కాల్ చేశారు, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. 2 రౌండ్స్ అయ్యాయి, ఒకటి పర్సనల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్. ఆ హెచ్ఆర్ రౌండ్ లోనే సెలెక్ట్ అయిపోయాను, సెకండ్ రౌండ్ కి సెలెక్ట్ అయిపోయాను. చాలా మంది 8 రౌండ్స్ వరకు కూడా వెళ్ళారు. సో సెకండ్ రౌండ్ లో సెలెక్ట్ అయ్యాను. కానీ అప్పటికి 3rd సెమ్, నేను ఎంకామ్ 3rd సెమ్. డిస్టెన్స్ కాదు కదా, రెగ్యులర్ కాలేజ్, కంపల్సరీ అటెండెన్స్ ఉండాలి. మళ్ళీ అది ఓయూ క్యాంపస్ గర్ల్స్ హాస్టల్. నైట్ ఇది ఈవినింగ్ షిఫ్ట్స్ ఉంటాయి ఈ కంపెనీలో, ఈవినింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, అంటే 4 to 12:30 అలా ఉంటుంది. 12:30 అంటే లోపలికి రానివ్వరు. ఏం చేయాలో అర్థం కాలేదు, అసలు జాయిన్ అవ్వాలా వద్దా, వచ్చిన ఆపర్చునిటీ పోగొట్టుకోవద్దు అని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫేస్ చేశాను, నేను దీనికోసమే వచ్చాను ఇంత దూరం, మళ్ళీ వచ్చింది ఎందుకు పోగొట్టుకుంటాం అని చెప్పేసి అందరూ ధైర్యం చెప్పారు, జాయిన్ అవ్వమని చెప్పారు. నేను కూడా అనుకున్నాను ఇంకా మళ్ళీ ఆపర్చునిటీ వస్తుందో, అది వచ్చిన ఆపర్చునిటీని పోగొట్టుకోవద్దు అని చెప్పేసి జాయిన్ అయిపోయాను ఏదైతే అది. కానీ అప్పుడే అందరేమో నాన్ బోర్డర్గా ఉంటే ఓయూ క్యాంపస్లో, నేను 3rd సెమ్లోనే నా హాస్టల్ ఖాళీ చేశాను. ఖాళీ చేసి అన్నయ్య నేను రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని అక్కడ నుంచి ఈవినింగ్ షిఫ్ట్ ఆఫీస్కి వెళ్తూ ఎర్లీ మార్నింగ్ అటెండెన్స్ ఉండాలి, మళ్ళీ కంప్లీట్ చేయాలంటే అటెండెన్స్ మస్ట్. సో దానికోసం మళ్ళీ మార్నింగ్ 8కి కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ 2:30 వరకేమో ఉండేది కాలేజ్ అంతే. మళ్ళీ 2:30 నుంచి వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ కాలేజ్ ఆఫీస్కి వెళ్ళేదాన్ని. అలా 2 years చేశాను. 2007లో వచ్చింది నాకు జాబ్. మరి అప్పుడు అమ్మాయి హ్యాపీ ఫీల్ అయిందా? ఫుల్ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే అసలు నా కూతురు ఇంత పెద్ద కంపెనీకి జాబ్ వచ్చింది, వాళ్ళకి అక్కడ సైడ్ ఇవన్నీ తెలీదు అప్పట్లో. ఏమన్నా అంటే టీచర్ బిఎడ్ ఇవే చూస్తారు, కానీ లేదంటే ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఆర్ ప్రైవేట్ కాలేజ్లో టీచర్ అలా చూసారు. కానీ ఇది ఒక కంపెనీ, ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ వచ్చింది నా కూతురు కంటే వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఊర్లో అసలు మా నాన్నకి ఆ రెస్పెక్టే వేరు ఎంతైనా. అంతే కదా, అంటే ఉన్నారు నాకన్నా ఉన్నారు ఒకరిద్దరు, ఐ మీన్ వాళ్ళు రిచ్ కాబట్టి వాళ్ళదంతా ఎవరు కన్సిడర్ చేయరు. సో నాలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి నేనే ఫస్ట్. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలే ఇంత దూరం వస్తాం. 10th క్లాస్లోనే మ్యారేజ్ చేస్తారన్న వాళ్ళు.
ఈ స్టేజ్కి వస్తానంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా 2007లో వచ్చింది, 2009 వరకు చేశాను. మా అమ్మకి నాన్నకి ఫైనాన్షియల్గా, మా అన్నయ్యకి నేను కొంచెం సపోర్ట్ చేశాను. 2009లో మ్యారేజ్ అయ్యింది. సో ఇంకా హైదరాబాద్, తను లెక్చరర్ నారాయణ కాలేజ్ లెక్చరర్గా చేసేవారు. ప్రైవేట్ కాలేజ్ అంటే నారాయణ కాలేజ్లో లెక్చరర్గా చేసేవారు అప్పటికే. సో మ్యారేజ్ అయింది బాగానే. 2009 నుంచి 12-13 వరకు అలా ఇద్దరం, తన జాబ్ తను, నా జాబ్ నేను, కూల్గా కామ్ గోయింగ్గా కూల్గా వెళ్తుంది. సో ఒక బాబు 2010లో ఒక బాబు. మా వారు చాలా మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. సో ఆ టాలెంట్కి నాకు ఈ లెక్చరర్ జాబ్ సరిపోదేమో ఆయనకి అని ఒక ఆలోచన వచ్చింది నాకు వచ్చింది. ఈయన టాలెంట్కి ఇది కాదు, ఈయన కరెక్ట్, ఈ జాబ్కి కరెక్ట్ కాదు అని అనిపించి ఒక రోజు డిస్కస్ చేశాను. మీరు ఈ జాబ్ కన్నా ఏదన్నా బిజినెస్ చేయండి, మనం ఈ జాబ్లలో ఉంటే ఇలానే ఉంటాము, మిడిల్ క్లాస్లోనే ఉంటాము, ఇంకా ఎదగడానికి స్కోప్ లేదు కదా, మీ టాలెంట్కి సరిపడ్డట్టు ఒక బిజినెస్ చేద్దాము అని అంటే, లేదు నువ్వు ప్రైవేట్ జాబు, అది మంచి యాక్చువల్గా మంచి జాబే కానీ ఎంతైనా ప్రైవేట్ జాబ్ కదా, సో నీది ప్రైవేట్ జాబు, నేను ప్రైవేటే, నేను బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత ఏదన్నా లాస్ వస్తే మనల్ని ఎవరు చూసుకుంటారు, మొదటికే మోసం వస్తుంది, వద్దు అంత రిస్క్ చేయొద్దేమో అని అన్నారు. ఆయన భయానికి ఆయనకుండే భయం ఆయనకు ఉంటుంది. సో అనిపించింది అప్పుడు, అవునా మీరు నేను అంటే ఒకరు సెక్యూర్ లైన్ అవసరం అని అప్పుడు అనిపించింది నాకు. పర్మనెంట్ ఇన్కమ్ ఉండాలి, పర్మనెంట్ సోర్స్ సెక్యూర్ అంటే నేను గవర్నమెంట్ జాబ్కి రావాలి అని అప్పట్లో థాట్ వచ్చింది నాకు. మా కొలీగ్ ఒకతడు డిఎల్ కొట్టారు. సరే అతనికి డిఎల్ వచ్చేసరికి నాకు కొంచెం అనిపిస్తుంది, మీరు కూడా ఎంకామ్ చేశాను, తను కూడా సేమ్ ఎంకామ్ చేసే వచ్చారు. నెట్ సెట్ ఇవన్నీ రాశారు. మీరు రాశారా? నేను రాయలేదు, తను రాశారు. నేను అడిగాను ఎలా వచ్చింది అంటే, నేను ఇలా నెట్ రాశాను, నెట్ క్వాలిఫై అయ్యాను, ఏపీపీఎస్సీ నుంచి డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చింది, నేను రాశాను, సెలెక్ట్ అయ్యాను అనేసరికి, అరే నేను కూడా చేయగలుగుతా కదా ఇవన్నీ, సో నాకు కూడా ఒక పర్మనెంట్ సెక్యూర్ జాబ్ కావాలి, మా వారి నా కోసం కాకపోయినా మా వారి కోసం గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని డెసిషన్ తీసుకున్నాం. తీసుకునేసరికి అప్పుడు 2013లో నోటిఫికేషన్స్, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సార్ సీఎం ఉన్నప్పుడు చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. ఆ నోటిఫికేషన్లు చాలా గ్రూప్ 1 గ్రూప్ 2తో పాటు డిఫరెంట్ నోటిఫికేషన్స్ వచ్చాయి, ఏఈలని ఇవన్నీ వచ్చాయి. అందులో ఒకటి ఈ మున్సిపల్ అకౌంట్ సబార్డినేటెడ్ సర్వీస్ అని ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో ఏఓ, జేఏఓ, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ అని సపరేట్ నోటిఫికేషన్, గ్రూప్స్ లో కలపలేదు, సపరేట్ నోటిఫికేషన్స్ వేశారు. దాని క్వాలిఫికేషన్ బీకామ్, నేను ఎలిజిబుల్. సో దాంతో పాటు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని ఒక నోటిఫికేషన్ వచ్చింది. దానికి వన్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ బీకామ్ అంటే కామర్స్. ఇదే మున్సిపల్ అకౌంట్ సబార్డినేటెడ్ సర్వీస్ లో జూనియర్ అకౌంటెంట్ అని సపరేట్, అదొక నోటిఫికేషన్ వచ్చింది. ఈ 3 నా సబ్జెక్ట్ రిలేటెడ్. ఒకదానికి చదివితే అన్నిటికీ పనికొస్తుంది. కానీ జిఎస్ పెద్ద ఛాలెంజ్, ఫస్ట్ పేపర్ జిఎస్ కదా. ఆ దానికోసం నేను అది నాకు సోషల్ సబ్జెక్ట్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉండేది. 10th ఇంటర్మీడియట్ కూడా సిఈసి కదా, పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్ టచ్ ఉంది. సో చదవచ్చు, ట్రై చేద్దామని చెప్పేసి చదవడం స్టార్ట్ చేశాను. 3కి 3 వచ్చాయి. ఈ అకౌంట్స్ ఆఫీసర్ దాంట్లో, ఈ నోటిఫికేషన్ దాంట్లో అకౌంట్స్ ఆఫీసర్తో పాటు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ 3 పోస్టులకి ఒకటే ఎగ్జామ్ పెట్టారు. సో ఆ 3 పోస్టులకు మెరిట్ని బట్టి జాబ్ ఇచ్చారు అనమాట. మెరిట్ ఏది ఎక్కువ ఉంటే, ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇచ్చారు. అందులో ఈ ఏఓ పోస్ట్కి ఓన్లీ 2 పోస్టులే ఉన్నాయి. అంటే తెలంగాణ అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కదా, అప్పుడు తెలంగాణ ఒక మల్టీ జోన్ ఉండేది. సో ఆ తెలంగాణ మల్టీ జోన్ లో 2 ఏఓ పోస్టులు ఉన్నాయి. అవి కూడా ఉమెన్ కి రిజర్వ్ అయ్యాయి. ఒకటి ఓపెన్ లేడీ, ఒకటి ఎస్సీ లేడీకి వచ్చింది. సో ఇంకా మిగతా జేఓ ఒక 10-12 ఉండే, ఇంకా సీనియర్ అకౌంటెంట్ లో ఒక 30-40 అలా ఉండేవి. సో రాద్దాం 3 పేపర్లు ఉండేవి. సీనియర్ అకౌంటెంట్ వరకే కావాలి అనుకుంటే 2 పేపర్లు రాయాలి. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ కావాలంటే 3 పేపర్లు రాయాలి. సో ఒక పేపర్ ఎక్స్ట్రా రాయాలి. సో రాద్దాం అది ప్రిపేర్ అయ్యాను. ఆఫీస్ లో పని చేసుకుంటూనే నేను లీవ్ పెట్టలేదు. అంటే లీవ్ పెడితే మాకిద్దరికి కమిట్మెంట్స్ డిస్టర్బ్ అవుతాయి. మేము మా శాలరీ తగ్గట్టు మేము ప్లాన్ చేసుకుంటాం కదా, అదంతా డిస్టర్బ్ అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఆ డిస్టర్బ్ అవ్వడం, మా ఆయన మీద మొత్తం భారం పడడం నాకు ఇష్టం లేదు. సో నేను జాబ్ చేసుకుంటూనే చదువుదాము. మరి ఎప్పటికీ పిల్లలు
బాబు ఉన్నాడు. బాబు 1 year 1.5 year ఉండేవాడు. సో మా అత్తయ్య ఉండేది ఇంట్లో చూసుకోవడానికి. తన సపోర్ట్ బాగుండేది. సో నేను ఈ జాబ్ చేసుకుంటూనే చదవాలి. లీవ్ పెడితే నాకు ఇదంతా డిస్టర్బ్ అవుతుంది. అది ఆ బర్డెన్ వేయడం నాకు ఇష్టం లేక నేను ఈవినింగ్ షిఫ్ట్ తీసుకున్నాను కావాలనే. మార్నింగ్ షిఫ్ట్ ఉండేది, ఈవినింగ్ షిఫ్ట్ ఉండేది, కానీ కావాలని ఈవినింగ్ షిఫ్ట్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు చదవచ్చు. ప్లస్ ఆఫీస్కి వచ్చిన తర్వాత నా టార్గెట్ నేను చాలా తొందరగా కంప్లీట్ చేసుకునేదాన్ని. మాకు డైలీ టార్గెట్స్ ఉండేవి. సో ఆ టార్గెట్ కంప్లీట్ చేసుకుంటూ ఆ పర్ఫార్మెన్స్ బేస్ వీసీ అని వచ్చేది ఒకటి, అంటే 30% ఎక్స్ట్రా వచ్చేది, ఎంత బాగా చేస్తే అంత అన్నట్టు. అది కూడా 30% హైయెస్ట్ అనమాట. అది కూడా నేను తెచ్చుకోవాలి. ఆ 30% వచ్చేంత వరకు నేను నా టార్గెట్ నేను కంప్లీట్ చేసుకుంటూ, ప్లస్ నేను ఇంకో మానిటర్, డ్యూయల్ మానిటర్ ఉండేది నాకు. ఒక మానిటర్లో వర్క్ చేసుకుంటూ ఇంకో మానిటర్లో చదివేదాన్ని. సో నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సిస్టంలో చదివేదాన్ని. సో అవన్నీ నేను మళ్ళీ ఇక్కడ ఒక 10 వరకు నాకు టార్గెట్ నేను చేసుకుని ఇంకొక 2 hours ఉండేది నాకు టైము, 12 వరకు. ఆ 2 hours నేను సిస్టంలో చదివేదాన్ని. తర్వాత దాన్ని మళ్ళీ మెయిల్కి పెట్టుకొని దాన్ని ప్రింట్అవుట్స్ తీసుకొని ఇంటి దగ్గర రివిజన్స్ చేసుకునేదాన్ని. మళ్ళీ సండే, నాకు సాటర్డే సండే హాలిడేస్ ఉండేవి. సో సాటర్డే సండే ఇంట్లో చదువుకునేదాన్ని. అయితే వాడు చిన్నోడు ఉండే. వాడు వచ్చి పాపం నేను సాటర్డే సండే డోర్ పెట్టేసుకునేదాన్ని రూమ్ లో డోర్ పెట్టేసుకునేదాన్ని. ఎందుకంటే వాడు వస్తే చదవాలని ఇంట్రెస్ట్, మైండ్ డైవర్ట్ అయిపోతుంది అని డోర్ పెట్టేసుకునేదాన్ని. మా అత్తయ్య చూసుకునేది, కానీ వాడు వచ్చి మమ్మీ 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 అని డోర్ కొట్టేవాడు బాగా. నాకు అనిపించేది వాడు డోర్ కొడుతుంటే ఏడుపు వచ్చేది, అసలు ఎందుకు అనిపించేది. కానీ మళ్ళీ నేనే ఆలోచించుకునేదాన్ని, అరే ఇదంతా నేను చేసేది వాడి కోసమే, వాడి ఫ్యూచర్ కోసమే కదా. కానీ ఏం కాదు, కొన్ని రోజులు సఫర్ అవుతాడేమో, కానీ వానికి నేను మంచి లైఫ్ ఇవ్వాలంటే నేను అనుకున్న లైఫ్ ఇవ్వాలి వానికి. నేను మా వారు పడ్డ కష్టాలు వాడు పడొద్దు కదా, ఇదే మిడిల్ క్లాస్ లైఫ్ వాడికి ఉండొద్దు అని చెప్పేసి నేను నా మనసు నేను కఠినంగా చేసుకొని నేను డోర్ తీయకపోయేదాన్ని. వాడు ఎంత కొట్టినా డోర్ తీయకపోయేదాన్ని. వచ్చేదండి, చాలా వచ్చేది. కొద్దిసేపు బుక్స్ పక్కన పెట్టి కొద్దిసేపు ఇట్లా కళ్ళు మూసుకునేదాన్ని అంతే. కళ్ళు మూసుకొని మళ్ళీ నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకొని బుక్స్ చదివేదాన్ని. సాటర్డే సండే అలా చదువుతూ మొత్తానికైతే ఎగ్జామ్ రాశాను. మా వారు నేను ఏదంటే అది ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్లేవాళ్ళు, ఎక్కడ సెంటర్ పడితే అక్కడ తీసుకెళ్లేవాళ్ళు. ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేశాను. వచ్చింది ఒక రిజల్ట్ వచ్చిన రోజు ఏవో కేటగిరీలో నా హాల్ టికెట్ నెంబర్ నేను చూసుకున్న రోజు ఇంకా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటే పోస్ట్ ఉంది, తెలంగాణ మల్టీ జోన్ మొత్తానికి ఒక్క పోస్ట్ ఉంది, అది ఓపెన్ లేడీ. అది నాకు వస్తుంది, ఎందుకంటే నేనేం లీవ్ పెట్టి దానికి డెడికేటెడ్గా చదవలేదు. నేను నా వర్క్ చేసుకుంటూ చదివాను. ఏదో ఒకటి వస్తుందిలే అనుకున్నా, కాన్ఫిడెంట్ ఉండే, కానీ మరి ఏవో ఒక పోస్ట్ నాకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాంతోపాటు ఆ అపాయింట్మెంట్ ఆర్డరు మా ఇంటికి పోస్ట్లో వచ్చింది, అకౌంట్స్ ఆఫీసర్. దాంతోపాటు ఏఎస్ఓది కూడా ఇంటికి పోస్ట్ వచ్చింది, 2 ఒకటేసారి వచ్చాయి. దాని తర్వాత ఇది కూడా వచ్చింది, ఇంకోటి మున్సిపల్ జూనియర్ అకౌంటెంట్ది. అది కూడా సెలెక్ట్ అయ్యానన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాకపోతే అదే దాంట్లో నేను ఆల్రెడీ కాబట్టి నేను దానికి ఇంకా వెళ్ళలేదు. కానీ 2 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇంటికి వచ్చాయి. ఇప్పుడు ఎలా అనిపించిందండి అసలు? ఊరు మొత్తం చాలా హ్యాపీగా అనిపించింది. మా వాళ్ళు తెలిసింది, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు మా అమ్మ నాన్న అయితే ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అత్తయ్య, మా మామయ్య, మా వారు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక జాబ్, గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే మన ఎలా ఫీల్ అవుతుంది. ఆ రోజుల్లో ఒక జాబ్ వస్తేనే పెద్ద గగనం. మా ఫ్యామిలీలో అందరూ టీచర్స్ అనే విన్నారు, కానీ ఇలాంటివి వినలేదు అప్పట్లో. కొత్త అంటే ఇవన్నీ తెలీదు. అక్కడ సైడ్ వాళ్ళందరూ బిఎడ్ డిఎస్సి ఇవే చూస్తారు, టీచరే చూస్తారు. ఇట్లా గ్రూప్స్ ఉంటాయి, Group 1 ఉంటుంది, Group 2 ఉంటుంది అని అవేర్నెస్ చాలా తక్కువ అక్కడ. అప్పుడు ఈవెన్ నాకు కూడా లేదు. నా డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు అలా ఎవరైనా గైడ్ చేసే వాళ్ళు ఉంటే, Group 1 ఉంటుంది, ఇలా ఒక Group 1 కొడితే ఇలా ఒక కలెక్టర్ లెవెల్ దాకా కూడా వెళ్ళొచ్చు అని ఎవరన్నా నాకు చిన్న గైడ్ చేసినా, కొంచెం అంటే మోటివేట్ చేసినా, ఎంకరేజ్మెంట్ చేసినా నేను ఈజీగా కొట్టేదాన్ని. అప్పుడున్న స్కేల్ Group 1 స్కేల్ ఉంది. కాకపోతే
దీనికి ఏంటంటే ప్రమోషన్స్ లేవు అనమాట. ఆఫ్టర్ ఏవో ప్రమోషన్స్ లేదు. అదేంటంటే కొత్త సర్వీస్ మున్సిపల్ డిపార్ట్మెంట్లోనే కొత్తగా క్రియేట్ చేశారట. అదే ఆ విషయం మాకు తెలియదు, ఇది కొత్తగా క్రియేట్ చేశారని చెప్పేసి నేనేం చూసుకున్నాను, నాకు ఇది స్కేల్ బాగుంది, నాకు ఇది బాగుంటుందేమో ఫ్యూచర్ అని జాయిన్ అయ్యాను. అప్పుడు అంతా తెలీదు కదా, ఇవన్నీ తెలుసుకొని జాయిన్ అవ్వాలన్న ఆలోచన కూడా ఉండదు. అవును అవును. సో తర్వాత తెలిసింది ఏంటంటే ఇది కొత్త సర్వీస్, దీనికి ప్రమోషన్ ఛానల్ లేదు, ఆఫ్టర్ ఏవో లేదు, లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి, ఒకటే పోస్ట్ ఉండాలి. సో సరేలే మంచిదే కదా స్టార్టింగ్ కాబట్టి నేను సరే చూద్దాం, మళ్ళీ గవర్నమెంట్ అడిగి పెట్టకపోతారా వాళ్ళు, మనకు ప్రమోషన్ లేకుండా ఏది ఉండదు, ఏదో ఒకటి పెడతారేమోలే కొత్త సర్వీస్ అనుకొని జాయిన్ అయిపోయాము, అంటే చేస్తున్నాము. అప్పుడు నాకు మహబూబ్ నగర్ పోస్టింగ్ ఉండేది. సో స్టార్టింగ్లో ఒక 2 years 2013లో జాయిన్ అయ్యాను నేను. ఒక 1-2 months అప్ అండ్ డౌన్ చేశాను హైదరాబాద్ నుంచి. అవ్వలేదు, హైదరాబాద్ నుంచి అవ్వలేదు. ఇప్పుడు చిన్న బాబు ఉండే కదా, అవ్వలేదు. సో ఇంకా ఫ్యామిలీ నాతో పాటు మహబూబ్ నగర్కి వచ్చి ఉన్నారు. అప్పటికి మా వారు లెక్చరర్ గానే చేసేవాళ్ళు. ఇంకా జస్ట్ అప్పుడే వచ్చింది కదా జాబ్, ఇంకా లెక్చరర్ గానే చేస్తుండేవాళ్ళు. నా కోసం అక్కడికి వచ్చారు అంత ఫ్యామిలీ, మా అత్తయ్యతో పాటు. వాడిని అక్కడే స్కూల్లో జాయిన్ చేసాం, పక్కనున్న స్కూల్లో. మా వారు హైదరాబాద్కి వచ్చేవాళ్ళు, ట్రైన్లో వచ్చేవాళ్ళు. సో ఇదంతా 1 year చూసిన తర్వాత నాకు అనిపించింది అక్కడ స్కూల్స్ బాగాలేవు, బాబుకి ఇంత చేసి బాబుని మళ్ళీ ఏదో ఒక స్కూల్లో వేయడం ఇది మనకి మళ్ళీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి నేను ఒక డెసిషన్ తీసుకున్నాను 2015లో. ఇంకా ఇది వద్దు, నా కోసం నువ్వు మా వారిని నువ్వు మళ్ళీ హైదరాబాద్కి రావడం వచ్చిపోవడము, మళ్ళీ వాడిని ఎడ్యుకేషన్ అంతా పోతుంది, ఇట్లా వద్దు, ఈ జాబ్ వల్ల ఇవన్నీ పోవద్దని చెప్పేసి నేనే తిరుగుతాను హైదరాబాద్ నుంచి, మీరే హైదరాబాద్లో ఉంటే ఇద్దరికి సేఫ్ అవుతుంది, ముఖ్యంగా వాడి ఎడ్యుకేషను అని చెప్పేసి మేము హైదరాబాద్కి వచ్చేసినాం. మళ్ళీ హైదరాబాద్లో వచ్చిన తర్వాత ఇంకా మా వారు, ఇంకా నేను కొంచెం ఇక జాబ్లో సెట్ అయిపోయాను, తను ఇంకా బిజినెస్ స్టార్ట్ చేశారు మీ సపోర్ట్ తోటి. అవును, కానీ నాకు ఒక కాన్ఫిడెంట్ ఆయనకి, ఏమైనా మా ఆవిడ ఉంది కదా అన్న ఒక కాన్ఫిడెంట్ వచ్చింది ఇంకా ఆయనకి. సో నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్కమ్ సోర్స్ వస్తుంది, ఒక పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ ఉంది, కొంచెం ధైర్యం ఉంటుంది. మెయిన్ ఆ కాన్ఫిడెంట్ బిల్డప్ అయింది తనకి. సో తను ఇంకా బిజినెస్ స్టార్ట్ చేశారు. చాలా కష్టపడ్డారు స్టార్టింగ్ లో, చాలా నిద్రలేని రాత్రులు ఉన్నాయి, చాలా పేషెన్సీ కావాలి దానికి, తెలుసు కదా ఈవెంట్ మేనేజ్మెంట్. సో పెద్ద ఈవెంట్స్ చేయాలంటే చాలా పేషెన్సీ కావాలి, అసలు నిద్ర ఉండదు ఒక్కొక్క రోజు. వర్కర్లు మేనేజ్మెంట్ చేయాలి, చాలా హార్డ్ వర్క్ చేశారు, తొందరలోనే క్లిక్ అయ్యారు తను. మంచి పెద్ద ఇప్పటికీ స్టిల్ చాలా రీచ్ అయ్యింది తనకి. మేనేజ్మెంట్ అండి ఎస్ఎస్ ఈవెంట్స్ అని చాలా సక్సెస్ అయ్యారు. ఇప్పటికి చాలా మార్కెట్ లో తనకు మంచి పేరు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. నేనేంటంటే నాకు ఒకటే ఆలోచన, చిన్నప్పటి నుంచి నేను స్ట్రగుల్ చేసినాను, నన్ను ఎంతో మంది చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. అంటే నేను అంతా గవర్నమెంటే, మా పిల్లలు ప్రైవేట్ స్కూలు అన్నట్టు కొంచెం అలా ఉండేది. నేను అప్పట్లోనే దాన్ని నేను నెగిటివ్గా తీసుకోలేదు, చాలా పాజిటివ్గా తీసుకున్నాను. నన్ను ఇలా అంటున్నారు కదా, నేను ఏంటో చూపిస్తాను మీకు ఫ్యూచర్. ఆ చిన్నప్పుడే అనుకునేదాన్ని, నేను మనసులో అనుకునేదాన్ని, నన్ను ఇలా అంటున్నారు కదా, నేను పెద్ద అయ్యాక చూపిస్తాను నేనేంటో అని అనుకునేది. అదే మైండ్లో నాకు ఫిక్స్ అయిపోయింది, నేనేంటో నేను ప్రూవ్ చేసుకోవాలి, నేనేంటో చూపించాలి, అదొక్కటి మైండ్లో బాగా ఫిక్స్ చేసుకున్నాను. దాంతోనే వచ్చాను నేను, ఆ కసితోనే వచ్చాను నేను, ఆ మొండి పట్టుదలతోనే వచ్చాను. చాలా మందిని ఎదిరించాను, ఆ ఎదిరించుకుంటూ ఇంత దూరం వచ్చాను. ఒకవేళ మీ తాతగారు చెప్పినట్టు ఆ రోజుల్లో ఉంటే ఈ రోజు నేను ఎక్కడ ఉండేదానో నాకే తెలీదు, అసలు ఊహించుకోవడానికి కూడా నాకు అవ్వట్లేదు. అమ్మో నా లైఫ్ ఎలా ఉండేదో అని అనిపించేది. అప్పట్లోనే అనుకునేదాన్ని, అసలు నేను ఎదగాలి, నేను ఇంకో 10 మందికి నేను హెల్ప్ చేయాలి, నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇంకో 10 మందికి అని నేను అప్పట్లోనే చిన్నప్పుడే అనుకునేదాన్ని. మా అమ్మతో అనేదాన్ని, చూడు నేను పెద్ద అయ్యాక నేను ఏమవుతానో చూడు అని. అసలు ఏ నమ్మకంతో అనేదాన్నో కానీ అనేదాన్ని అంతే అప్పట్లో. మా అమ్మతో అనేదాన్ని, అది అన్నట్టే ఇప్పుడు ఈ రోజు నేను రీచ్ అయ్యారు, సక్సెస్ అయ్యారు. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. మరి మీరు జాబ్ లో సెట్ అయ్యారు, సారేమో బిజినెస్ లో స్ట్రగుల్ పడుతున్నారు అప్పుడప్పుడే. మళ్ళీ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ అంటే చాలా రిస్క్ కదా. రిస్క్ అంటే నాకు అప్పుడు నేను 26 అలా ఉండేదాన్ని, 26-27 ఏజ్. అప్ అండ్ డౌన్ చేసేదాన్ని, మా ఇంటి నుంచి గచ్చిబౌలి దాకా వచ్చేదాన్ని, గచ్చిబౌలి నుంచి క్యాబ్ తీసుకొని క్యాబ్ ఏది దొరుకుతుంది శంషాబాద్ వరకు వచ్చి, శంషాబాద్ నుంచి మళ్ళీ బస్ అయితే బస్, ట్రైన్ అయితే ట్రైన్, అలా క్యాచ్ చేసి వెళ్ళేదాన్ని డైలీ. మళ్ళీ ఈవినింగ్ సేమ్, అలా చేశాను.
కొన్ని సంవత్సరాలు చేశాను, గడిచింది. ఎందుకంటే అప్పుడు మాకు అది కంపల్సరీ మ్యాండేటరీ. తను ఇంకా అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు, నేను ఈ టైంలో తనని డిస్టర్బ్ చేయొద్దు. సో అలా అలా చేస్తూ చేస్తూ వచ్చాను. అలా 2023 వరకు నేను మహబూబ్నగర్లోనే చేశాను. 10 years. ప్రమోషన్ లేదు. అదే పోస్ట్. మెంటల్ స్ట్రెస్ ఉంటుంది ఆ జాబ్లో, అంత కూల్గా ఉండదు టీచర్ జాబ్ లాగా. ఎందుకంటే మున్సిపాలిటీస్ అంటే మీకు తెలుసు, లోకల్ బాడీస్, సెల్ఫ్ గవర్నమెంట్, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. టోటల్ ఓన్ రెవెన్యూ ఉంటుంది, గవర్నమెంట్ నుంచి బడ్జెట్ కాకుండా ఓన్ రెవెన్యూ ఉంటుంది. సో అవన్నిటిని మేము చూడాలి. మనీ ఎక్కడ ఉంటే అక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ముళ్ళ కిరీటం మాది. యాక్చువల్గా చెప్పాలంటే మా చైర్, మా పోస్ట్ ముళ్ళ కిరీటం. అప్పుడు వచ్చింది మాకు జాబ్ వచ్చింది, వచ్చి కూర్చున్నాను తప్ప ఏమీ తెలియదు మున్సిపాలిటీల గురించి, ఎలా ఉంటుంది, వాటి ఎట్లాంటి రిస్క్లు ఉంటాయి కూడా మేము ఆలోచించలేదు. జాయిన్ అయిపోయాం వచ్చి అంతే. తర్వాత తెలుసుకున్నాం ఇవి ఎంత రిస్క్, ఎంత మందితో ఫైట్ చేసాం, చాలా ఫైట్ చేసాం మేము. ఎందుకంటే బిల్స్ అన్ని ప్రొసీజర్ ప్రకారం రావాలి, ప్రొసీజర్ ప్రకారం ఉంటేనే మేము పేమెంట్స్ చేయాలి. ఏ మాత్రం ప్రాబ్లం వచ్చినా మేము ఆడిట్లో సమాధానాలు చెప్పుకోవాలి. విజిలెన్స్లు అంటారు, ఎంక్వైరీలు అంటారు, ఎన్నో అంటారు. అందులో పొలిటికల్ వాళ్ళ ప్రెజర్స్ ఉంటాయి, ఇన్వాల్వ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. పేమెంట్స్ ఎలా ఉన్నా రాసేయమంటారు, అలా రాయలేము. ఆ మెంటల్ స్ట్రెస్ ఆ జాబ్ కి ఎఫెక్ట్ పడుతుంది. రిమార్క్ అది ఒకటి సర్వీస్ లో, ఆ రిమార్క్ నాకు ఇష్టం లేదు. అలాంటి రిమార్క్, ఇదంతా రిస్క్, ప్రమోషన్ లేదు, గ్రోత్ లేదు, మళ్ళీ ఇంత స్ట్రెస్. నేను మళ్ళీ ఫ్యామిలీకి దూరం, ఫ్యామిలీతోనే ఉంటున్నా. అది ఎప్పుడో మార్నింగ్ వెళ్ళి నైట్ ఎప్పుడో వచ్చి ఆ జర్నీ, ఫ్యామిలీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడే ఇలానే ఉంటే నా లైఫ్ ఏంటి అని నాకు అసలు క్వశ్చన్ మార్క్. మా వారు అన్నారు, సరే నేను ఇప్పుడు సెట్ అయ్యాను కదా, నువ్వు ఇన్ని రోజులు కష్టపడ్డావు, చాలు, రెస్ట్ తీసుకో, వద్దు నీకు జాబ్ మానేసే, రిజైన్ చేసేసే అన్నారు. రిజైన్ చేయమన్నారు. అన్న చూసాడు కదా దగ్గరుండి నా స్ట్రగుల్ ఏంటి, నేను ఎంత మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాను ఆ జాబ్ వల్ల. ఆ జాబ్ వల్ల నేను సెట్ అయ్యాను పర్సనల్ గా. మా వారు నా జాబ్ కాన్ఫిడెంట్ తో మా వారు సెట్ అయ్యారు. నాకు నేను అనుకున్న గోల్ నేను రీచ్ అయ్యాను, కానీ పర్సనల్ గా నేను హ్యాపీగా లేరు. ప్రొఫెషనల్ పరంగా లేను. ఇంత సఫర్ అవుతుంది చూసి ఆయన మానేమన్నారు. వద్దు, నేను సెట్ అయిపోయాను కదా, నేను బాగా చూసుకుంటాను కదా, నీకు అంటే లేదు, నాకు అట్లా అలవాటు లేదు. ఫస్ట్ 21 years ఉన్నప్పటి నుంచి నేను జాబ్ చేస్తున్నాను. నాకు ప్రైవేట్ జాబ్ క్యాపిటల్ ఐక్లో వచ్చింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 years నుంచి నేను జాబ్ చేస్తున్నాను. సడన్ గా ఇప్పుడు నన్ను హౌస్ వైఫ్ గా ఉండమంటే నేను ఎలా ఉండలేను కదా. తట్టు బాబు అప్పటికి పెద్దగా అయిపోయాడు. ఉండాల్సిన ఏజ్ లో నేను దగ్గర లేను మనకి, నిజం చెప్పాలంటే. ఇప్పుడు పెద్ద అయిపోయాడు. అప్పటికి 2016లో పాప. పాప అప్పటికి నేను 23 అంటే 23లో కరీంనగర్కి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటికి పాప కూడా 6-7 years అయ్యింది. సో కరీంనగర్ 317 జీవో మీకు ఐడియా ఉంది. అప్పట్లో కేసీఆర్ సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 317 జీవో వచ్చింది. అంటే స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఎవరి నేటివ్ ప్లేస్లో వాళ్ళని ఉండాలని 317 జీవో తెచ్చారు. ఆ 317 జీవోలో నన్ను కరీంనగర్ ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళీ మహబూబ్నగరే దూరం అంటే, ఇంకా మహబూబ్నగర్ కన్నా ఇంకా ఎక్కువ దూరం కరీంనగర్. నాకు పోనీ కరీంనగర్లో ఉందాము అంటే ఉండలేని పరిస్థితి. ఇక్కడ పిల్లలు, మా అత్తయ్యకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా మామయ్య ఉన్నా ఎంతైనా సరే పిల్లల దగ్గర నేను ఉండాలి. ఈ టైంలో నేను వెళ్ళి ఒక్కదాన్ని కరీంనగర్లో ఉండలేను. ఎలా అని చెప్పేసి ఇంకా కరీంనగర్ 2 years అప్ అండ్ డౌన్ చేశాను. కానీ అప్పుడే నోటిఫికేషన్స్ కూడా 22లో వచ్చాయి. 22లో స్టార్ట్ అయ్యాయి. మీరు ఫీల్ అయి ఉంటారు, ఎందుకు రా బాబు జాబ్ మానేయమంటున్నారు. మా వారేమో మానేయమంటున్నారు. ఎప్పుడైనా అనిపించిందా అసలు ఏంది జాబ్ అని? ఎప్పుడైనా అనిపించింది. ఎలా అంటే నాకేమో జాబ్ చెయ్యాలి, ఇంట్లో ఉండలేను, అట్లా అని చెప్పేసి స్ట్రగుల్స్ ఏంటి, ఈ జర్నీ ఏంటి. నాకు డిప్యుటేషన్స్ కోసం చాలా ట్రై చేశాను. హైదరాబాద్ సరౌండింగ్ మున్సిపాలిటీస్కి చేయించుకుందామని. నా పోస్ట్ లేదు అక్కడ. అన్ని జేఏఓ పోస్టులు, సీనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉంటాయి. ఏఓ పోస్ట్ ఓన్లీ ఓల్డ్ కార్పొరేషన్స్, కరీంనగర్, వరంగల్, ఇవే, ఖమ్మం, ఇలా ప్లస్ ఒక మహబూబ్నగర్ ఉండేది. ఎక్కడికి పోయినా దూరమే, లైఫ్ లాంగ్ అక్కడే అవే తిరగాలి నేను. నా పోస్టులు లేవు ఇంకెక్కడ. కానీ డిప్యుటేషన్స్ ట్రై చేశాను. నాకు డిప్యుటేషన్స్ కూడా
ఇవ్వలేదు. ఎందుకు అంటే దానికి కారణం నాకు అక్కడ రిలీవ్ చేయాలి, ఓన్ మున్సిపాలిటీలో రిలీవ్ చేయాలి. వాళ్ళు ఎందుకు రిలీవ్ చేస్తారు, ఒక ఎంప్లాయీని పోగొట్టుకోరు కదా. దట్టు మంచిగా అకౌంట్స్ అంటే బాగా చూసుకునే వాళ్ళు ఉండాలి, ఆడిట్ ఆబ్జెక్షన్స్ రాకుండా చూసుకునే మంచి పనిచేసే వాళ్ళు ఉండాలని చెప్పేసి అక్కడ నుంచి నన్ను రిలీవ్ చేసేవాళ్ళు గారు. వీళ్ళు ఇద్దామన్నా మా హెచ్ఓడి వాళ్ళు ఇద్దామన్నా వీళ్ళు రిలీవ్ చేయరు. ఇదంతా అసలు నాకు అర్థం కాలేదు. ఏంది, నేను వర్క్ చేస్తున్నాను, ఆ వర్క్ సిన్సియర్గా వర్క్ చేయడం కూడా నాకు పనిష్మెంట్ అయింది అనిపించింది. అప్పుడు అనిపించింది, ఎందుకంటే నేను అలా ఉండలేను, వర్క్ చేయకుండా ఉండలేను, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి కదా. నేను తీసుకున్న శాలరీకి నేను న్యాయం చేయాలి కదా. అట్లా అని చెప్పేసి వర్క్ చేయకుండా ఊరికే తిరగలేము. నా వర్క్ నేను చేయాలి, చేస్తా. నా 100% కాదు 200% నాకు ఎంత క్యాపబిలిటీ ఉందో నేను అంత చేస్తా, నాకు పని చేయాలి. కానీ అట్లా అని చెప్పేసి ఇక్కడే ఉండాలా నేను లైఫ్ లాంగ్? అందరికీ గవర్నమెంట్ జాబ్స్ అంటే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, నాకెందుకు లేదు? ట్రాన్స్ఫర్ లేదు. మాకు ప్రమోషన్స్ కావాలని అడిగాము మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళని. వాళ్ళు లేవు మీకు ప్రమోషన్స్, మీరు ఇంతే ఏవోగానే రిక్రూట్ అయ్యావు, ఏవోగానే రిటైర్ కూడా అవ్వాలి అని చెప్పారు. ఆ టైంలోనే నోటిఫికేషన్స్ వచ్చాయి, టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్ వచ్చాయి. నాకు అనిపించింది, అరే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవి వచ్చాయి, అరే నేను సరే ఇప్పుడు ఎట్లాగో ఇది గ్రూప్ 1 క్యాడర్ అయినా సరే పర్లేదు, నేను గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ రెండింటికి చదువుతా. 2016లో ఒకటి వచ్చింది, కానీ అప్పట్లో నాకు ఇంత రియలైజేషన్ రాలేదు. అప్పుడే కదా 13-15లో నోటిఫికేషన్ వచ్చింది, అంత రియలైజేషన్ రాలేదు. సర్లే ఇది గ్రూప్ 2 అంటే నాకన్నా చిన్నది కదా, నేను అక్కడికి పోవడం ఎందుకు అని ఆలోచించాను. అప్పుడు రాయలేదు, అటెండ్ చేయలేదు. కానీ 2022లో రియలైజ్ అయ్యాను, అప్పటికి రియలైజ్ అయ్యాను. ఇవన్నీ స్ట్రగుల్స్ ఫేస్ చేశాను కాబట్టి ఏదైతే ముందు నాకు కావాల్సింది, నేను ఇంట్లో ఉండకుండా ఉంటే చాలు, ఇంట్లో ఉండలేను, నేను ఏదో ఒక జాబ్ చేయాలి, మంచి జాబ్ చేయాలి, నా టాలెంట్ నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ జాబ్ సైడ్ మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తుంది కదా, ట్రై చేద్దామని మళ్ళీ అనిపించింది. అప్పుడే నాకు 317 జీవోలో కరీంనగర్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అన్నీ స్టార్ట్ అయ్యాయి అప్పుడే కరీంనగర్. ఇంకా కరీంనగర్ వెళ్ళి రావడం అంటే ఇంకా కాదు, ఇంకో 50-60 కిలోమీటర్స్ పెరిగింది నాకు. అది 120 ఉండేది మహబూబ్నగర్, ఇది 180 అయ్యింది. ఇంకా ఇదంతా తిరగడం నా వల్ల కాదని చెప్పేసి లీవ్ పెట్టేశాను. ఏదైతే అది కానీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతానని నమ్మకం ఉండే. 2022 అక్టోబర్లో ప్రిలిమ్స్ రాశాను. సో ఇంకా నేను లీవ్ పెట్టేశాను, ఇదంతా కాదు నాతోనని. ఇంకా లీవ్ పెట్టేసి చదవడం స్టార్ట్ చేశాను. గ్రూప్ 1 మెయిన్స్ చదవడం స్టార్ట్ చేశాను. బాగానే చదువుతున్నా, మంచిగా జరుగుతుంది నా స్టడీ ప్రిపరేషన్, మంచిగా స్టార్ట్ అయ్యింది. కరెక్ట్గా అప్పుడే పేపర్ లీకేజ్ అని చెప్పి కథం స్టాప్ అయిపోయింది. అక్కడికి ఏం చేయాలో అర్థం కాలేదు, అసలు ఏం చదవాలి. గ్రూప్ 2 ఆగస్ట్లో ఉంది, గ్రూప్ 1 మెయిన్స్ జూన్లో ఉండే ఫస్ట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం. అది కరెక్ట్గా జరిగితే నేను మంచిగా రాసేదాన్నేమో, అలా వెళ్ళిపోయేదాన్ని స్లోలో. కానీ ఇది ఆ మధ్యలోనే లీకేజెస్ ఇష్యూ వచ్చేసరికి ఇంకేం చేయాలి నేను, మళ్ళీ కరీంనగర్ వెళ్ళాలంటే అమ్మో అంత దూరం వెళ్ళాలి నేను, అది భయం, అది స్టార్ట్ అయింది, ఆ టెన్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ వెళ్ళాలి, ఇప్పుడు ఇంట్లో ఉండలేను, మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వాలంటే అంత దూరం వెళ్ళాలి అని చెప్పేసి గ్రూప్ 2 చదువుదామని చెప్పేసి గ్రూప్ 2 ఆగస్ట్లో ఉండే. అది కూడా మళ్ళీ బోల్డ్ డిసిషనే కదండి. అవును, ఇప్పుడు మీ హోదా ఏమో గ్రూప్ 1 స్కేల్ ఉంది, 2016లో వస్తేనే నేను ఎందుకు తగ్గించుకోవాలని చెప్పేసి రాయలేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా గ్రూప్ 1 రాద్దామంటేనేమో అదేమో కొంచెం లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. అవును, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి డిసిషన్ తీసుకోవడం అనేది ఒక యుద్ధం లాంటిదే. అవును, మీ మనసుకి మీరు తీసుకున్న డిసిషన్కి ఒక పెద్ద యుద్ధం జరిగి ఉంటుంది. అవునవును, చాలా జరిగింది. అయితే కానీ నేను ఒకటి ఆలోచించాను, ఓల్డ్ జాబ్లో కంటిన్యూ అవుతే నాకు గ్రోత్ లేదు, ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకొక 2 years తర్వాత గ్రోత్ ఉంది, ప్రమోషన్ వస్తుంది అంటేనన్నా కష్టపడవచ్చు, ఒక పాజిటివ్గా ఒక ఆశతోని చేయొచ్చు. కానీ ఎలాంటి లేదు కదా, ఎలాంటి స్కోప్ లేదు అక్కడ. స్కోప్ లేనప్పుడు నేను ఎన్ని రోజులు కరీంనగర్ తిరగాలి, కరీంనగర్ కాకపోతే వరంగల్ తిరగాలి, వరంగల్ కాకపోతే ఖమ్మం తిరగాలి, ఖమ్మం లేకపోతే రామగుండం వెళ్ళాలి, ఆర్ నిజామాబాద్ వెళ్ళాలి. ఇవే 5 ప్లేసెస్ తిరగాలి, నా లైఫ్ లాంగ్ తిరగాలి. ఇంకా నాకు ఇంకొక 25 years సర్వీస్ ఉంది. ఆ 25 years సర్వీస్లో నేను ఇంకా అంత దూరం తిరగలేను. ఇప్పటికే నాకు హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. సో ఇంకా నా వల్ల కాదు, నాకు ఏదైతే అది అయ్యింది. గ్రూప్ 2 కూడా తీసి పడేయలేం కదా, అదే గ్రూప్ 2 కూడా మంచి పోస్ట్ ప్రమోషన్స్ ఉంటాయి. సర్లే నా కెరీర్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది అనుకుంటా నేనని ఆ డెసిషన్ తీసుకున్నాను. మా వారితో చెప్పాను, మా వారిని నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయమన్నా, నాకు మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేసారు, దాని నీ ఇష్టం, నువ్వు జాబ్ మానేసి ఇంట్లో కూర్చున్నా నాకేం ప్రాబ్లం లేదు, ఇది కాదు ఇంకోటి చదువుతున్నా ఓకే, కానీ నువ్వు మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి,
ప్రశాంతంగా ఉండాలి, స్ట్రెస్ తీసుకోవద్దు, ప్రశాంతంగా ఉండాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ రావద్దని చెప్పారు అంతే. ఓకే. సో ఇంకా నేను గ్రూప్ 2 చదవడం స్టార్ట్ చేశాను. అప్పుడు మళ్ళీ కరెక్ట్గా పోస్ట్పోన్, నాకు ఇంకా గ్రూప్ 2 ప్రిపరేషన్ సరిపోలేదు టైం నిజం చెప్పాలంటే. 23 ఆగస్ట్లో ఉండే ఎగ్జామ్ ఫస్ట్. అప్పటికి నేను గ్రూప్ 1 కదా అప్పటి వరకు. ఆ ప్యాటర్న్ వేరు, ఈ ప్యాటర్న్ వేరు, ఫుల్ డిఫరెంట్. అసలు సబ్జెక్ట్ సేమ్ అయి ఉండొచ్చు కొంతవరకు, కానీ ప్యాటర్న్ చేంజ్. ఇంకా గ్రూప్ 2కి ఇంకా ఎక్కువ కష్టపడాలి, మెమొరీ చాలా ఉండాలి, టెక్నిక్స్ యూజ్ చేయాలి, చాలా ఉండాలి. అప్పుడు ఆ చదువుతుంటే నాకు 12 years తర్వాత బుక్ ముట్టాను. అవును, నాకు కూడా అదే షాకింగ్ ఉంది. 10 సంవత్సరాలు ఒక హోదా అనుభవించి, 10-12 సంవత్సరాలు హోదా అనుభవించి, 15 సంవత్సరాలు అసలు బుక్స్ పక్కన పెట్టేసి మళ్ళీ ఆ బుక్స్ ని తీసుకుని కూర్చుంటే ఎలా కూర్చోబుద్దయింది, ఎలా చదివారనేది నాకు ఇప్పటికీ షాకింగ్ లోనే ఉన్నా. నేను నిజం చెప్పాలంటే ఏడ్చాను. ఎలా అంటే 12 years గ్యాప్ వచ్చింది. అప్పుడు ఆ చదువు వేరు. మళ్ళీ నేను అప్పుడు రాసింది ఓన్లీ కామర్స్, మా సబ్జెక్ట్ ఓరియంటెడ్, సబ్జెక్ట్ మీద ప్లస్ కొంచెం జిఎస్ ఏదో కరెంట్ అఫైర్స్ అవి చూసుకుంటే సరిపోయింది, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ చూసుకుంటే సరిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు, మొత్తానికి చేంజ్ అయిపోయింది. అవన్నీ నాకు, నేను డెసిషన్ తీసుకున్నాను, డెసిషన్ తీసుకున్న తర్వాత ఆలోచించాను, స్టార్ట్ చేశాను. బుక్స్ తెచ్చుకున్నాను, మంచి ఆర్టీసీ క్లాస్ రోడ్ వచ్చి బుక్స్ అన్ని కొనుక్కొచ్చుకున్నాను, అన్ని బుక్స్ కొనుక్కున్నాను, ముందట పెట్టుకున్నాను. బుక్ తీసి చదువుతుంటే నిద్ర వచ్చేది. ఎలా అంటే ఎంత చదువుదామని చెప్పేసి అనుకొని బుక్ ముందు పెట్టుకొని చదువుతుంటే ఇట్లా నిద్ర వచ్చేది. అసలు అలవాటు పోయింది మొత్తం చదవడం, నిద్ర వచ్చేది. మళ్ళీ లేచేదాన్ని, అసలు హెడేక్ వచ్చేది చదువుతుంటే, బుర్రకి ఎక్కలేదు. గ్రూప్ 2 ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, కానీ అప్పుడే పోస్ట్పోన్ ర్యాలీ అని చేశారు కదా, పెద్ద ఎత్తున చేశారు, పోస్ట్పోన్ అయింది. అది నాకు ప్లస్ అయింది. నాకు అప్పటికి ఇంకా సెట్ అవ్వలేదు రియల్ చెప్పాలంటే. అది ఇంకా పోస్ట్పోన్ అయ్యేసరికి నాకు మళ్ళీ ఇంకా ఆశ పెరిగింది. ఇంకా పోస్ట్పోన్ అయింది కదా, నేను ఇంకా చదవచ్చు. స్టార్ట్ అయ్యింది, కానీ నేను చదవగలిగింది ఏంటి అంటే హిస్టరీ బాగా చదువుతాను. చిన్నప్పటి నుంచి సోషల్ లవ్ అంటే ఇష్టం కాబట్టి హిస్టరీ చదవగలిగాను, తెలంగాణ మూవ్మెంట్ చదవగలిగాను, ఇంకా జిఎస్ చదవగలిగాను. కానీ నాకు ఎకనామిక్స్ టఫ్ అనిపించింది ఆ టైంలో. ఎకనామిక్స్ అంటే నేను చదువుకున్న ఇంటర్మీడియట్ లో ఎకనామిక్స్ వేరు, ఇది వేరు ఎకానమీ. ఇది ఇండియన్ అప్పటికే అకౌంట్ ఆఫీసర్ గా పనిచేశాను. చికాకుల నుంచి బయటికి రావాలనే కదా. అవును. అసలు ఎలా ఉండేదంటే ఏడుపు వచ్చేది. పిల్లలు వచ్చి పాప మమ్మీ అనుకుంటూ వచ్చేది. మా పాప చిన్నది అప్పుడు, పాప జస్ట్ 6 years అలా ఉండేది కదా. అది మమ్మీ అనుకుంటూ వచ్చేది. వాడు 10th క్లాస్, వాడిని అసలు యాక్చువల్గా నేను వాడి మీద పెట్టాలి, 10th క్లాస్ కదా, వాడి మీద పెట్టాలి ఫోకస్, వానికి చెప్పేదాన్ని. కానీ వాడి మీద ఫుల్ ఫ్లెడ్జ్గా నేను స్పెండ్ చేయలేదు రియల్గా చెప్పాలంటే. నా వల్ల వాడు కూడా చైల్డ్హుడ్ లైఫ్ అంతా నాతో, నా జాబ్ వల్ల అదంతా దూరంగానే ఉన్నాడు. పెట్టాల్సిన టైంలో పెట్టలేదు వాని మీద కూడా ఫోకస్. అయినా సరే ఇది ఒక్క సంవత్సరం చదువుతా, ఈ ఒక్క ఎగ్జామ్ వరకు రాస్తా, తర్వాత వాని మీదే ఫోకస్ పెడతా అని డెసిషన్ తీసుకొని ఇంకా చదవడం స్టార్ట్ చేశాను. చాలా ఏడుపు వచ్చేసింది, చదవాలి మళ్ళీ. బుక్ ముట్టుకున్నాలంటే భయం వేసింది నిజం చెప్పాలంటే. నిద్ర వస్తుందేమో, మళ్ళీ హెడేక్ వస్తుందేమో అని చెప్పేసి. కానీ ఆ టైంలో మా అత్తయ్య మామయ్య సపోర్ట్, వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకున్నారు, స్కూల్కి పంపించారు. నేను ఇంకా స్టడీ మీద ఫోకస్ పెట్టాను. నేను ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు, కాకపోతే ఆన్లైన్లో క్లాసెస్ వినేదాన్ని. హిస్టరీ క్లాసెస్ ఆన్లైన్లో హరీష్ అకాడమీ, ఉపేందర్ సార్ అని బాగా చెప్పేవాళ్ళు. ఆ సార్ క్లాసెస్ తీసుకున్నాను. అంటే రికార్డెడ్ క్లాసెస్ ఉండేవి, అవి నేను నోట్స్ నేనే వింటూ రాసుకున్నాను. అది చదువుతూ ఇంకా ఎకనామీ అది పోస్ట్పోన్ అయింది. సో ఇప్పుడు నాకు ఇంకొంచెం స్కోప్ పెరిగింది, ఇంకా ధైర్యం వచ్చింది, టైం వచ్చింది, ఇంకా ధైర్యం వచ్చింది. ఇంకా ఎకానమీ మీద పట్టు సాధించాలి అని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మీకు తెలిసే ఉండొచ్చు నాగార్జున సార్ ఎకానమీ స్పెషల్. అది నాకు కూడా తెలియదు యాక్చువల్గా అప్పటి వరకు. నేను ఎందుకంటే నేను ఈ రూట్ లో లేను, నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు. చాలా సంవత్సరాలు అయింది ఈ రూట్ కట్ అయిపోయి. ఎకానమీ కావాలంటే ఆ సార్ బాగా చెప్తారని చెప్పారనమాట. సరే మా వారు వద్దన్నారు, అసలు అంత దూరం ఏం వెళ్ళొస్తావు, ఆర్టీసీ క్రాస్ రోడ్ జర్నీ చేయాలి, 1.5 hour జర్నీ చేయాలి, జస్ట్ షార్ట్ టర్మ్ బ్యాచ్, జస్ట్ 2 months బ్యాచ్ అని పెట్టారనమాట. అప్పుడే స్టార్ట్ అయింది. వద్దన్నా నేను మొండికి వెళ్ళాను. నాకు సార్ దగ్గర ఆ 2 months లో నేను ఎకనామీ, నాకు కొంచెం
ఈజీగా గ్రాస్ప్ చేయగలిగాను. నాతో అందరూ కోచింగ్ తీసుకున్న వాళ్ళు నాకన్నా 10-12 years చిన్న వాళ్ళే ఉన్నారు. సో టెస్ట్లు ఉంటాయి కదా, డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు అని పెట్టేవాళ్ళు, అందులో నేనే టాప్ వచ్చేదాన్ని. టాప్ ఫస్ట్ 5 టాప్ నేమ్స్ చెప్పేవారు, అందరు ముంగట చదివేవారు. అందులో నేను వన్ ఆఫ్ ది టాపర్, మ్యాక్సిమం ఫస్ట్ టాపర్ ఉండేదాన్ని ఆర్ సెకండ్ టాపర్ ఉండేదాన్ని. అప్పుడు ఇంకా కాన్ఫిడెంట్ పెరిగింది నాకు. అంటే నేను నాకన్నా చిన్న వాళ్ళు వీళ్ళందరూ, నేను వీళ్ళతోనే నేను చేయగలుగుతా, నేను చేయగలను నేను అని ఇంకా కాన్ఫిడెంట్ బాగా పెరిగింది. కానీ మళ్ళీ పోస్ట్పోన్ అయింది ఎగ్జామ్. అప్పుడు ఎలక్షన్స్ వచ్చాయని చెప్పి మళ్ళీ పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఇదంతా ఎప్పుడైతే తెలీదు, షెడ్యూల్ లేదు, కరెక్ట్ డేట్ తెలియదు మనకి. సో మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాను. ఇంకా కరీంనగర్ కూడా అప్ అండ్ డౌన్ చేశాను. 23 ఏప్రిల్ నుంచి మొన్న ఈ జాబ్ వచ్చేంత వరకు దాదాపుగా మళ్ళీ అప్ అండ్ డౌన్ చేశాను. కరీంనగర్కి డైలీ అప్ అండ్ డౌన్ చేశాను. ఏడుపు వచ్చేది బాగా. ఆ జర్నీ ఇప్పుడు తలుచుకుంటే నేనైనా అసలు ఎట్లా చేశాను, ఈ 12 years ఎట్లా గడిపానో నాకే అర్థం కావట్లేదు. ఒక 6 months అలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ షెడ్యూల్ ఇచ్చారు. అప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ రాగానే మళ్ళీ షెడ్యూల్ ఇచ్చారు కదా, ఆ షెడ్యూల్ ఇవ్వగానే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి లీవ్ పెట్టేశాను. మళ్ళీ లీవ్ పెట్టాను. సో ఇంకా Group 1 స్టార్ట్ చేశాను. ఇంకా Group 1 Group 2 రెండు దగ్గర ఉన్నాయి కదా. సో ఇప్పుడు నా పర్పస్ ఏంటి, ఫస్ట్ నుంచి నా మెయిన్ పర్పస్ Group 1. సో మళ్ళీ అందుకే Group 1కి చదవడం స్టార్ట్ చేశాను. చేస్తూ ఉంటే అవి ఇష్యూస్, కోర్టు కేసెస్, ప్రిలిమ్స్ కీలో తప్పులు ఉన్నాయని చెప్పేసి ఆ కోర్టు కేసెస్, ఇష్యూస్ పోస్ట్పోన్ చేయమని చెప్పేసి ర్యాలీలు, నాకేం అర్థం కాలేదు. నేను ఇప్పుడు ఇది ప్రిపేర్ అవుతున్నాను, అటు Group 2 పక్కన పెట్టి మరి Group 1 ప్రిపేర్ అవుతున్నాను. ఇది మళ్ళీ కోర్టు కేసెస్, ఇష్యూస్, పోస్ట్పోన్లు అనేసరికి మళ్ళీ ఇది పోస్ట్పోన్ అయితే అటు Group 2 రాకుండా అయిపోతుంది, ఇటు Group 1 రాకుండా అయిపోతుంది. మళ్ళీ ఇష్యూస్ వల్ల ఈ Group 1 ఎక్కడ దాకా వెళ్తుందో తెలీదు. ఇట్లాంటి ప్రీవియస్ చాలా చూసాం కదా. సో నాకు అప్పటి నుంచి మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయింది, మెంటల్ టార్చర్ ఉంటుంది కదా. అసలు ఈ రెండు దగ్గర ఎందుకు వచ్చాయి ఎగ్జామ్స్, అంత గ్యాప్ ఉండాలి కదా, ఎందుకు ఇలా దగ్గర పెట్టారు, ఇది కాకుండా ఇది సెలెక్ట్ చేసుకోవాలో తెలీదు, అది సెలెక్ట్ చేసుకోవాలో తెలీదు. సో నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, మెంటల్ టార్చర్. మా వారిని అడిగాను, మా వారు ఒకటే చెప్పారు, నీకు ఇన్ని రోజులు అనుభవించిన దానికి నువ్వు న్యాయం జరగాలంటే నువ్వు ఫస్ట్ లొకేషన్ చూసుకో. Group 1 జాబ్ అంటే మళ్ళీ మల్టీ జోనల్ పోస్ట్, నీ స్టడీ ప్రకారం నువ్వు మళ్ళీ కామారెడ్డి అటు సైడ్ వెళ్ళాలి. కామారెడ్డి, కరీంనగర్ అవే వస్తాయి నాకు. మళ్ళీ తిరగాలి. ఇన్ని రోజులు అనుభవించిందే మళ్ళీ అనుభవించాలి, అవసరం లేదు కదా. అదే Group 2లో ఏసో పోస్టులు ఉన్నాయి కదా, లైఫ్ లాంగ్ హైదరాబాద్లో ఉండొచ్చు, ఎలాగో పే ప్రొటెక్షన్ ఉంటుంది, ఫస్ట్ జాబ్ పే ప్రొటెక్షన్ ఉంటుంది. నీకెందుకు ఇది చదువు అది మానేసి. అయినా సరే ఫస్ట్ టైం వినలేదు. నాకు ఎందుకో మైండ్ బాగా Group 1 చదవాలని ఉంది, ఆ కసి ఉంది, చదవాలి, నేను Group 1 కొట్టాలి అనేది ఉంది. 2 monthsలో ఈజీగా చదువుతావు నువ్వు నాకు తెలుసు అని చెప్పేసి ఇక కూర్చోబెట్టి చెప్తే మళ్ళీ ఆ రోజు Group 1 అన్ని పక్కన పెట్టేసాను. ఇంకా Group 1 మొత్తం పక్కన పెట్టేశాను, అవన్నీ పక్కన పెట్టి Group 2 స్టార్ట్ చేశాను. మళ్ళీ స్టార్ట్ చేసి బాగా చదవాలి. సో బాగా కష్టపడ్డా. అసలు నైట్ జస్ట్ 4-5 hours పడుకునేదాన్నేమో. చాలా కష్టపడ్డాను. అసలు ఆ కష్టం తలుచుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది, ఎంత కష్టపడ్డానా నేను అని అనిపిస్తుంది. నిజం. అసలు నేను నన్ను చూసి మా వారు మా బాబుకి చెప్పేవాడు, చూడు మమ్మీ ఎట్లా చదువుతుందో, మమ్మీని చూసి నేర్చుకో, మమ్మీ చూడరా ఈ ఏజ్ లో కూడా చదువుతుంది, నువ్వు చదువురా మమ్మీ, నువ్వు అలా చదవాలని చెప్పేవాళ్ళు. సో మా రిలేషన్స్ కూడా చూడు, మా రిలేషన్స్ కూడా చాలా చెప్పేవాళ్ళు, చాలా మంది అనుకునేవాళ్ళు ఈ ఏజ్ లో ఇంకా చదువుతుంది అని అనుకునేవాళ్ళు. కానీ అందరూ ఎంకరేజ్ చేశారు. ఈవెన్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బాగా గుడ్ బెటా అనే వాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేశారు. చదివాను, ఆ 2 months చదివాను, ఎగ్జామ్ రాశాను. ఫస్ట్ ఎగ్జామ్ కి ఆ టైంలోనే Group 1 మెయిన్స్ జరిగింది, మనసు గుంజుతుంటది కదా. రాశాను. మనసు అంటే మా వారు వద్దన్నారు, వదిలేసే అన్నాడు. కానీ నాకెందుకో అటెండ్ చేద్దాం జస్ట్, ఎందుకు పొడగొట్టాలి, ఒకవేళ రీమెయిన్స్ ఆపర్చునిటీ వస్తుందేమో, మళ్ళీ 2.0 ఉంటుందేమో ఆశ. అప్పుడు మళ్ళీ ఓన్లీ రాసిన వాళ్ళకే చాయిస్ ఇస్తే మళ్ళీ ఆ ఛాన్స్ నేను ఎందుకు పొడగొట్టుకోవాలి అని చెప్పి రాశాను, జస్ట్ అటెండ్ చేశాను. అయినా మంచినే రాశాను నిజం చెప్పాలంటే. కానీ నాకు ప్రాక్టీస్ మిస్ అయింది కదా, కొంచెం టైం మేనేజ్మెంట్ చేయలేకపోయాను. కానీ ఓకే, ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే రాసేదాన్ని అనిపించింది అప్పుడు. అబ్బా ఎందుకు అనవసరంగా Group 2 చదివాను, Group 1 చదవాల్సి
అవుతుంది అప్పుడు అనిపించింది. తర్వాత ఇవన్నీ ఇష్యూస్ చూస్తుంటే నేను మంచి డెసిషన్ తీసుకున్నా. మా వారు నాకు బెస్ట్ సజెషన్ ఇచ్చారు అనిపించింది. సో మళ్ళీ గ్రూప్ 3 అసలు రాయలేదు? గ్రూప్ 3 కూడా అటెండ్ చేశాను. జస్ట్ అది మనకి ఒక టెస్ట్ సిరీస్ లాగా గ్రూప్ 3 ఎక్స్పీరియన్స్ కోసం రాశాను. అంటే దానికన్నా ముందున్నాయి కదా, సేమ్ గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ సేమ్. ఓకే. అప్పటికి ఇంకా నా ప్రిపరేషన్ ఫుల్ గా అసలు అవ్వలేదు. నిజం చెప్పాలంటే 1 month ఉంది గ్యాప్. నా ప్రిపరేషన్ అసలు ఏం కంప్లీట్ అవ్వలేదు. కానీ అటెండ్ చేస్తే నాకు క్వశ్చన్ ప్యాటర్న్ తెలుస్తుంది. అవును. క్వశ్చన్ ప్యాటర్న్ ఇప్పట్లో అంతా చేంజ్ అయిపోయింది. ఒకప్పట్లా లేదు, డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు, మొత్తం స్టేట్మెంట్ బేస్డ్ అన్ని అనలిటికల్ గా ఉంటున్నాయి. సో నేను గ్రూప్ 3 రాస్తే నాకు క్వశ్చన్ ప్యాటర్న్ తెలుస్తుంది. నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా యూజ్ అయింది. ఉపయోగపడుతుంది. ఎస్, ఉపయోగపడింది కూడా. కానీ దానికి కూడా నేను సెలెక్ట్ అయ్యాను యాక్చువల్గా. కానీ వెళ్ళలేదు. గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కే వచ్చింది, కానీ నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళను, జస్ట్ మార్క్ టెస్ట్ పర్పస్ రాశాను. అప్పట్లో ప్రిపరేషన్ కూడా నాది సగం కూడా అవ్వలేదు రిజల్ట్ చెప్పాలంటే. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ స్థాయి నుంచి గ్రూప్ 2 హాల్కి ఎగ్జామ్కి వెళ్ళారు అనుకోండి. వెళ్ళారు, ఆ రోజు వెళ్ళారు. ఏమనిపించింది? ఇంకా ఏమనిపించింది అంటే ఒక మైండ్లో ఒక గిల్టీనెస్ చాలా ఉంది. అది గిల్టీ అనాలో ఏమనాలో నాకు కరెక్ట్ వర్డ్ దొరకట్లేదు. కానీ అరే నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నానో, అందరూ ఇక్కడ నుంచి పైకి వెళ్తారు, నేను పైనుంచి కిందికి వస్తున్నాను అన్న ఫీలింగ్ ఇప్పటికీ ఉంది, ప్రజెంట్ కూడా ఉంది. కానీ నేను ఒకటే, ఇంకా నా ఫ్యామిలీకి దగ్గర ఉండాలి. నాకు ఈ జర్నీ ఇవన్నీ వద్దు, ప్రశాంతంగా చేసుకోవాలి. అట్లా అని చెప్పేసి ఇంట్లో ఉండలేను. మంచి రెస్పెక్టబుల్ జాబ్ చేయాలి. గ్రూప్ 1 అనుకున్నాను, అది మిస్ అయిపోయింది. అట్లీస్ట్ గ్రూప్ 2. ఓకే. ఫస్ట్ డే ఎగ్జామ్ రోజు, ఫస్ట్ రోజు ఉంది, ఫస్ట్ పేపర్ రాశారు, సెకండ్ పేపర్ రాశారు. అప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ పేపర్ రోజు అసలు చెప్పాలంటే ఎగ్జామ్లో హాల్ టికెట్ నెంబర్ ఫిల్ చేస్తాం కదా, ఆ రోజు నేనున్న టెన్షన్కి, ఆ యాంగ్జైటీ అంటారు కదా, దానికి నేను హాల్ టికెట్ నెంబర్ దాదాపుగా రాంగ్ బబుల్ చేయడానికి పోయా. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బ్యాగ్ తీసుకున్నా. ఆ రోజు ఒక 10 minutes నా మైండ్ అప్సెట్ అయిపోయింది మొత్తం. ఏంది నేను ఇలా చేశానా, ఒక్క సెకండ్లో నాది మొత్తం పోతుండే కదా, ఇంత కష్టం, చాలా కష్టపడ్డాను కదా, అదంతా పోయేది అని. ఎందుకు అట్లా అయ్యిందో నాకే తెలియలేదు. అంటే ఆ యాంగ్జైటీనో మరి ఏంటో తెలీదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బ్యాగ్ తీసుకున్నాను. నా పెన్ లక్ బాగుంది. గ్రూప్ 4 ఆఫీసర్ స్థాయి ఉన్న మీరు కూడా టెన్షన్ పడ్డారంటే? పడ్డాను. ఆ గ్రూప్ 2 అలాంటిది, ఆ పేపర్ అలాంటిది. ఎంత స్టాండర్డ్ వచ్చింది మీరు కూడా చూసుంటారు, వినుంటారు. చాలా అంటే అప్పటికి పేపర్ చూడకపోయినా అదేదో ఒక రకమైన టెన్షన్, యాంగ్జైటీ చాలా ఉంది. నేను ఇంకా అప్పటికి గ్రూప్ 3 రాశాను, కానీ అప్పుడు అంత టెన్షన్ పడలేదు. ఎందుకంటే జస్ట్ ఫ్రీగా వెళ్ళి రాసి వచ్చాను. ఇది నాకు కంపల్సరీ, ఇది లాస్ట్ చివరి ఛాన్స్. నేను మళ్ళీ ఇంకో గ్రూప్ 2 రాయను, ఇంకా ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఇంకా రాయలేను కాబట్టి చాలా టెన్షన్ పడ్డాను ఆ రోజు. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ రెండు అయిపోయాయి. మళ్ళీ సెకండ్ ఎగ్జామ్, థర్డ్ పేపర్ ఎకనామిక్. నైట్ నిద్ర పట్టలేదు మొత్తానికి, ఎందుకో తెలీదు. నైట్ అంతా నిద్రపోలేదు. చదువుదాం, తొందరగా పడుకొని తొందరగా లేద్దాం అనుకున్నా యాక్చువల్గా. ఇప్పుడు తొందరగా పడుకొని తొందరగా లేసి ఎకనామీ రివిజన్ చేయాలి కదా, అదే టఫెస్ట్ పేపర్ కదా. అలా టఫ్ కూడా వచ్చింది పేపర్. చదవాలంటే నైట్ అంతా నిద్ర పట్టలేదు, ఎందుకో తెలీదు. నేను అసలు టెన్షన్ పడుతున్నానో ఏమవుతుందో నాకు తెలియలేదు, నిద్ర పట్టలేదు. దానివల్ల ఎకనామీ పేపర్లో నేను అనుకున్న దానికన్నా ఒక 10 marks తగ్గాయి నాకు, ఆ నిద్ర పట్టకపోవడం వల్ల. మంచిగా ప్రిపేర్ అయ్యాను, కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యాను, కానీ ఎందుకో తెలీదు. థర్డ్ పేపర్ రాశాను, బాగానే రాశాను. మొత్తానికి చాలా టఫ్ వచ్చింది పేపర్, చాలా టఫ్ వచ్చింది. ఆయన రాశాను, ఇంకొక 10 marks వచ్చేవి నేను కరెక్ట్గా అనిపించింది. తర్వాత ఫోర్త్ పేపర్ బాగా రాశాను. 1 hour 1.5 hour గ్యాప్ లంచ్ టైంలో రివిజన్ చేసుకున్నాను. ఫోర్త్ పేపర్ ఏంటంటే నేను మెయిన్స్ ప్రిపేర్ అయ్యాను కదా, అప్పుడు ఏం చేశానంటే తెలంగాణ మూమెంట్కి ఒక 5-6 books తీసుకున్నాను. 5-6 books తీసుకొని మెయిన్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాను మొత్తం. అది ఇక్కడ బాగా యూజ్ అయింది నాకు, మంచి గ్రిప్ వచ్చింది తెలంగాణ మూమెంట్ మీద. సో ఆ మెయిన్స్ ప్రిపరేషన్ ఇక్కడ నాకు పనికొచ్చింది. నేను సెలెక్ట్ అవుతా అన్న విషయం తెలీదు, కానీ నాకు ఒక లోపల ఒక పాజిటివ్ ఎక్కడో కొట్టింది నాకు, నేను సెలెక్ట్ అవుతా అని. అప్పటికి నేను మార్క్స్ చూసుకోలేదు, ఏం చూసుకోలేదు. ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత ఫుల్ సాటిస్ఫై అయ్యాను నేను రాసిన విధానానికి, ఆ పేపర్ స్టాండర్డ్కి, నేను రాసిన విధానానికి నాకు పాజిటివ్ అప్పుడే అనిపించింది. నేను పక్కా సెలెక్ట్ అవుతాను అనిపించింది నాకు. నేను అప్పటికి ఇంకా చూసుకోలేదు, ఈవెన్ కీస్ చాలా వచ్చాయి, సరిగ్గా చూసుకోలేదు. అఫీషియల్ కీదే కదా ఇంపార్టెంట్, చూసుకోకపోయినా నాకు ఎక్కడో పాజిటివ్నెస్ కొట్టింది నాకు అప్పుడే. నేను ఎట్లాగో సెలెక్ట్ అయ్యేటట్టున్నాను అని అనిపించింది నాకు లోపల.
మరి రిజల్ట్ రానే వచ్చింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చే టైంకి మీరు ఎక్కడున్నారు? నేను కరీంనగర్ కార్పొరేషన్లో వర్క్ చేస్తున్నాను. అప్పుడు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో నా చైర్లో కూర్చున్నాను నేను అప్పుడు. అప్పుడు రిజల్ట్ అంటే యాక్చువల్గా రిజల్ట్ వస్తుందని చెప్పి ఈ రోజు వస్తుందని చెప్పి ముందే అనౌన్స్ చేశారు. ఆ రోజు అక్కడ ఉన్నాను, వచ్చింది. నెక్స్ట్ డే హాలిడే ఉండే, అది రిజల్ట్ వచ్చిన రోజు యాక్చువల్గా హాలిడే ఉండే, ఇంట్లో ఉన్నాను. ఆ రిజల్ట్ రాగానే చూసుకున్నాను, వస్తుంది అని బాగా నమ్మకం ఉంది నాకు. ఎవరిని అడిగినా నాకు వస్తుంది అనే చెప్పాను నేను. ఆ కీ చూసుకున్నాక కూడా ఇంకా హోప్ వచ్చింది. కీ చూసుకున్న తర్వాత అఫీషియల్ కీ వచ్చింది కదా, అప్పుడు చూసుకున్నాను. మిగతా వాళ్ళ మార్క్స్ తోని కంపేర్ చేసుకున్నాను, అన్ని రకాలుగా చేసుకున్నాను. దట్టు నాకు అక్కడ నేను టాప్ వచ్చేదాన్ని కదా, ప్రతి మాక్ టెస్ట్ లో టాప్ లిస్ట్ లో ఉండేదాన్ని. అదొక రకమైన కాన్ఫిడెంట్ వచ్చింది, వస్తుందని అనుకున్నాను, వచ్చింది కూడా. నమ్మకం ఉండే వస్తుందని. ఎంత ర్యాంక్ వచ్చింది మేడం? 178 వచ్చింది. 178 లిస్ట్ ఎవరు చూసారు? మా వారు చూసారు. తనే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది చూద్దామని. అంటే దగ్గరుండి చూసాడు కదా మన కష్టాన్ని, నేను ఎట్లా చదివాను ఏంటనే దగ్గరుండి చూసాడు. బేసిక్ అసలు ఏం జాబ్ లేని వాళ్ళు ఒక స్టైల్లో ఉంటుంది. అవును, వాళ్ళది మాకు తెలుసు ఎలా ఫీల్ అవుతారు, ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, భావోద్వేగం, ఆనంద బాష్పాలు, ఫస్ట్ టైం జాబ్ రావడం, అందరికి చెప్పుకోవాలి, నాన్న కూడా కాలర్ ఎగేసుకొని తిరగాలి, ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరేంటి రివర్స్ పై స్థాయి నుంచి మళ్ళీ గ్రూప్ 2 రాశారు. మళ్ళీ ఎలా ఫీల్ అవుతారు అనేది నాకే కాదు, నాకు తెలిసి మన ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎలా ఫీల్ అయ్యారు మేడం? ఆ జాబ్ లో ఉన్న కష్టాలు తెలుసు కాబట్టి దాని వల్ల నేను నా సగం లైఫ్ 12 years ఆఫ్ లైఫ్ నాకు కరెక్ట్ నేను ఎంత కోల్పోయాను. నా బాబుతో నేను దగ్గర లేను, మా ఫ్యామిలీని నేను పట్టించుకోలేదు కరెక్ట్ గా. నాకేంటంటే ఒక వర్క్ లో ఇన్వాల్వ్ అయితే అందులోనే పెట్టేస్తాను. ఇప్పుడు ఈవెన్ అది చదువైనా వర్క్ అయినా ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయినంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా పెట్టేస్తాను. అన్ని కోల్పోయాను. పోనీ దానివల్ల నాకు ఏదైనా వచ్చిందా అంటే అది లేదు, నా గ్రోత్ లేదు. సో నేను అక్కడ నుంచి బయటపడాలన్న కసితో చదివాను. నేను మళ్ళీ నాకు ఇంకో ఛాన్స్ లేదు. అందరూ ఇప్పుడు చదువుతుంది, ఇప్పుడు అందరు కూడా చూస్తారు కదా, అరే చూద్దాం చదువుతుంది కదా, వస్తుందా రాదా అన్నట్టు చూస్తారు కదా. మళ్ళీ ఇప్పుడు నాకు ఎక్స్ కొలీగ్స్ ఉంటారు, వాళ్ళు కూడా అనుకుంటారు కదా, లీవ్ పెట్టి మరీ చదివింది ఏం సాధించింది అని అనుకుంటారు కదా. ఎస్ అండి, అది ఇంకా పెద్ద పరీక్ష. నా ముఖం మీద చూపించుకోవాలి నేను ఇంట్లో రాకపోతే. అది ఏదైనా సరే, అది గ్రూప్ 2 అవ్వచ్చు. గ్రూప్ 2 చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అని అందరికీ తెలుసు. గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు. నేను అందులో సక్సెస్ కాకపోతే నువ్వు ఇన్ని రోజులు లీవ్ పెట్టావు, ఏం చేసావు, ఏం సాధించావు అంటారు. నేను అనుకున్నది సాధించలేను అంటే అది ఫెయిల్ అయినట్టే కదా నేను అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకన్నా ఎక్కువ మా వారు ఫీల్ అయ్యారు. ఆయనకు కూడా రిలాక్స్ వచ్చింది ఇప్పుడు నాకు ఆ గ్రూప్ 2లో ర్యాంక్ రాగానే. వచ్చాయి కళ్ళల్లో వాటర్ వచ్చేసాయి. ఇంకా నేను అసలు గ్రూప్ 2 అంటే చాలా టఫెస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ నుంచి కూడా. అందులో వచ్చింది అంటే నా పిల్లలకి నేను గర్వంగా చెప్పొచ్చు. మా వాడు ఇప్పుడు 10th క్లాస్, మా మమ్మీకి 178 ర్యాంక్ వచ్చింది లక్షల మందిలో. సెలబ్రేషన్ చేసుకున్నారా మేడం? చేస్తాము కంపల్సరీ. అది మామూలు కష్టం కాదండి. గ్రూప్ 2 ప్రిపరేషన్ అంటే అంత షార్ట్ టైం, మళ్ళీ అది మళ్ళీ ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 అసలు ఆ సంఘర్షణ, మానసిక సంఘర్షణ అంటారు కదా, అది ఎక్స్ప్రెస్ చెయ్యలేను నేను. రియల్ గా చెప్తున్నాను, అది నేను మీకు కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. టార్చర్, అది ఒక మెంటల్ టార్చర్. అది ఇంకోరు అయితే పోనీ ఎవరు నాకైతే జాబ్ ఉంది కదా, ఇవన్నీ నాకు ఎందుకు ఈ కష్టాలని వదిలేస్తారు. కానీ నేను వదిలేదు. నేను ఒకటి పట్టుకుంటే వదలను. ఇంకా అది సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఇంపార్టెంట్, ఆ పట్టుదల ఉండాలి. అది ఉంటే మాత్రం సాధించదంటూ ఏమీ లేదు, పక్కా సాధిస్తారండి. అమ్మాయిలు అయితే ఇప్పటికీ ఇంకా చాలా, అప్పటికి నా జనరేషన్ అప్పటికి ఇప్పటికి చాలా మారింది. అందరినీ ఈక్వల్గా చూస్తున్నారు, కానీ ఇంకా ఉంది. ఎక్కడో పల్లెటూర్లలో, ఊర్లలో నేను చూసాను, ఇంకా చూస్తున్నాను. ఇంకా అమ్మాయిలు కదా ఏం చదువుతారులే, ఇంటి పని చేసుకుంటారు అన్న పర్సెప్షన్లో ఉన్నారు. కానీ అది ఉండకపోతే బాగుండు. నేను దేవుని అదృష్టంతో నేను ఇంకా మంచి స్టేజ్కి వస్తే మాత్రం నేను అలాంటి వాళ్ళకి తప్పకుండా హెల్ప్ చేస్తానని అనుకుంటున్నానండి. మేడం, దాదాపుగా అంటే అన్నీ చూసేసి పెద్ద పెద్ద చైర్లలో కూర్చొని మళ్ళీ స్టడీ చైర్లో కూర్చోవడం అనేది నాట్ ఎ జోక్, ఛాలెంజింగ్. అలాంటి ఛాలెంజ్ని ఎదుర్కొని ఈరోజు గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యారు. సో నేనేం అడగదలుచుకుంటున్నానంటే, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, చదివింది ఎలా గుర్తుపెట్టుకున్నారు, ఒక్కొక్క పేపర్కి ఏ బుక్స్ చదివారు, మీ స్ట్రాటజీ ఎలా ఉండేది? అంటే ఇప్పుడు కొంచెం ఎంత కాదన్నా ఈ జనరేషన్తో కంపేర్ చేస్తే మీ జనరేషన్
కొంచెం స్ట్రగుల్ అయి వచ్చిన జనరేషన్. వాళ్ళది ఏంటంటే కూల్ మైండ్ ఉంటుంది, ఆల్రెడీ స్టడీస్ నుంచే వస్తారు, ఆ కంటిన్యూషన్ ఉంటుంది, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్లస్ వాళ్ళ సొంతంగా జాబ్ కొట్టాలన్న తపనతోటి ఏజ్కి రిలేటబుల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఓకే. మీ స్ట్రాటజీ ఎలా ఉండేది మేడం? నా స్ట్రాటజీ ఏంటంటే నాకు ఒకటి వదులుకొని వస్తున్నా, నేను ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధించాలి అంటే నేను హార్డ్ వర్క్ చేయాలి. ఫస్ట్ పేపర్ జిఎస్, ఆ జిఎస్కి అయితే ఇంకా మెయిన్ కరెంట్ అఫైర్స్ మెయిన్ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ 50 మార్క్స్, 2 కలిపి 50 మార్క్స్ అవే ఉండేది. ఆ 2 కనుక కరెక్ట్ చేస్తే మిగతాది ఈజీ అయిపోతుంది. ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్, దానికి నేను ఇంగ్లీష్ అంటే మామూలుగా గ్రామర్ బుక్స్ అవి 10th క్లాస్లో ఆ 10th క్లాస్ స్టాండర్డే కాబట్టి నేను అవి ఈజీగా చదవగలిగాను. ఈ కరెంట్ అఫైర్స్ మాత్రం నేను షైన్ ఇండియా మ్యాగజైన్ అది చదివాను మంత్లీ. ప్లస్ నేను తెలంగాణ అఫీషియల్ మ్యాగజైన్ అని ఒకటి వచ్చేది, తెలంగాణ మ్యాగజైన్ అది చదివాను. ప్లస్ అవునవును, ఇంకొకటి హనీ జిఎస్ అకాడమీ అని ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉండేది. అందులో మా ఫ్రెండ్ చెప్పారు, ఇందులో బాగా కరెంట్ అఫైర్స్ తో స్టాటిక్స్ అంటే మన సబ్జెక్ట్స్ తో లింక్ చేసి ఇచ్చేవారు, బాగా నోట్స్ ఇచ్చేవారు. అవి కూడా చదివాను నేను. అవి షైన్ ఇండియా మ్యాగజైన్ అండ్ తెలంగాణ అఫీషియల్ మ్యాగజైన్, ఆ 3 కలిపి చదివేదాన్ని కరెంట్ అఫైర్స్ కి. మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, హిస్టరీ అవన్నీ, దానికి సపరేట్ గా ఏం చదవలేదు. ఆల్రెడీ సెకండ్ పేపర్ లో థర్డ్ పేపర్ లో కవర్ అవుతుంది. ఎక్కువ ఫోకస్ చేసింది కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ కి కొన్ని రోజులు, మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ కొన్ని రోజులు చదివాను. ఇంకా జిఎస్ పేపర్ అదే. సెకండ్ పేపర్ వచ్చి హిస్టరీ. జాగ్రఫీ ఎలా చదివారండి మరి? జాగ్రఫీ రమణరాజు సార్ బుక్ చదివాను. అది సరిపోయింది నాకు యాక్చువల్ గా. నేను అంటే అది కొంచెం వరకే కదా, కొన్ని క్వశ్చన్స్ కాబట్టి నేను అది కవర్ చేసుకోగలిగాను. ప్లస్ సెకండ్ పేపర్ హిస్టరీ, దానికోసం నేను హరీష్ అకాడమీ ఉపేందర్ సార్ క్లాసెస్, రికార్డింగ్ క్లాసెస్ ఉండేవి. సార్ ఒకసారి నేను యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటే సార్ క్లాసెస్ కొన్ని సిరీస్ లాగా వచ్చాయి. ఒక క్లాస్ విన్నాను, ఎందుకో చాలా అట్రాక్ట్ అయ్యాను సార్ క్లాస్ కి. అట్రాక్ట్ అయ్యి లేదు ఈయన బాగా చెప్తున్నాడు, ఆయన చెప్పే లెక్చర్ ని బట్టి మనకు మైండ్ లో మొత్తం స్టోరీ లాగా గుర్తుండిపోతుంది. మళ్ళీ మెమొరీ టెక్నిక్స్ అవన్నీ అవసరం లేదు, ఒక స్టోరీ లాగా అర్థమైపోతుందని ఆన్లైన్ రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. తీసుకొని ఒక డైలీ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ టైంలో ఒక 2 hours సార్ క్లాసెస్ విని నోట్స్ రాసుకున్నాను నేనే. అది చదివాను. ప్లస్ పిఎన్ఆర్ బుక్ ఉంటుంది కదా, పిఎన్ఆర్ బుక్ లో కూడా హిస్టరీ కవర్ చేశారు, తెలంగాణ హిస్టరీ మెయిన్. అవును, అది చదివాను. ఇంకా థర్డ్ పేపర్ అయితే నాగార్జున సార్ క్లాస్ నోట్స్ ఎకానమీ, అవి చదివాను. ఫోర్త్ పేపర్ వచ్చి తెలంగాణ మూవ్మెంట్ చెప్పాను కదండి ఇందాక, మెయిన్స్ కి గ్రూప్ 1 మెయిన్స్ కోసం నేను ఒక 5-6 బుక్స్, మన ప్రకాష్ సార్ బుక్ అండ్ పిఎన్ఆర్ కూడా, ప్లస్ జీనియస్ పబ్లికేషన్స్ అవి, ప్లస్ మన సైదులు సార్ మార్కెట్ లో ఉన్న అన్ని బుక్స్ తెచ్చుకున్నా. క్వశ్చన్స్ అన్ని రెడీ చేసుకున్నా, మెయిన్స్ క్వశ్చన్స్ అంటే అక్కడిక్కడ సిరీస్ చూసాను, ప్లస్ నా ఓన్ గా అన్ని క్వశ్చన్స్ రెడీ చేసుకుని వాటికి ఆన్సర్స్ నేనే రాసుకున్నాను. 5 books నుంచి రిఫర్ చేశాను, ఎక్కడ మంచి పాయింట్ కనిపిస్తే అక్కడ అవి రాసుకున్నాను. అట్లా 5 books నాకు తెలియకుండానే నేను చదివేశాను. అన్ని చదివేశానంటే నాకు అవసరమైన టాపిక్స్ నోట్స్ రాసుకున్నాను. మెయిన్స్ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్స్ రాసుకున్నాను. టోటల్ 15 chapters కదా, ఈజీ అయిపోయింది. ఇంకా గ్రూప్ 2కి ఈజీ అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సిలబస్ కదా. కొన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకోవడానికి బాగా రివిజన్ చేశాను. అంటే మీరు షార్ట్ నోట్స్ రాసుకున్నాను, మళ్ళీ రాసుకున్నాను. మళ్ళీ ఇయర్స్ అవన్నీ ఇన్సిడెంట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఏదన్నా ఒక నా రియల్ లైఫ్ లో ఏమన్నా ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, వాటికి లింక్ పెట్టుకుంటూ రివిజన్ ఎక్కువ చేశాను. రివిజన్ మెయిన్ ఇంపార్టెంట్. ఒకసారి చదివేస్తే మామూలుగా కాన్సెప్ట్ గుర్తుంటది కానీ మనకి ఇయర్స్ ఇన్సిడెంట్స్ గుర్తుండవు కదా, అవన్నీ ఇక బాగా రివిజన్ చేశాను. ఎక్కువ టైమ్స్, ఒక 3-4 times రివిజన్ చేశాను. తెలంగాణ మూమెంట్ మీద ఎక్కువ స్పెండ్ చేశాను. మరి ఎన్ని వచ్చాయి తెలంగాణ మూమెంట్ లో? 115 వరకు వచ్చాయి. అందులో బాగా స్కోర్ అయింది, హిస్టరీలో కూడా స్కోర్ అయింది. ప్లస్ ఫస్ట్ పేపర్ చాలా టఫ్ వచ్చింది. ప్లస్ సోషియాలజీ, పాలిటీకి నేను మన లక్ష్మీకాంత్ సార్ బుక్, ప్లస్ కేపీ సార్ బుక్ ఉంది కదా, ఎస్, ఆ 2 books నేను నోట్స్ రాసుకున్నాను. బుక్స్ చదివితే మొత్తం ఎలా అయిపోతుంది అంటే గుర్తుకుండదు, కావాల్సిన పాయింట్ రాదు మనకి. సో అది చదువుతూ ఫస్ట్ వన్స్ రీడ్ చేసేదాన్ని, తర్వాత నోట్స్ రాసేదాన్ని. ప్రతి ఒక్క చాప్టర్కి నోట్స్ రాసుకుంటూ
కానీ నేను డేకి 1 సబ్జెక్ట్ చదవకుండా డైలీ 2 సబ్జెక్ట్స్ చదివేదాన్ని. ఫస్ట్ హాఫ్ డే ఒక సబ్జెక్ట్, సెకండ్ హాఫ్ డే ఒక సబ్జెక్ట్. అవి కంప్లీట్ అయ్యేంత వరకు అవి అలా చదివేదాన్ని. అలా చదువుతూ ఇంకా టైం దొరికితే ఈ కరెంట్ అఫైర్స్ మధ్యలో అంటే డేని 2 సబ్జెక్ట్స్ గా డివైడ్ చేసుకున్నాను. ఒక సబ్జెక్ట్ చదివితే ఏంటంటే ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ టైం అంటారు కదా, ఆ టైం అంత అంటే మధ్యలో బోర్ వస్తుంది అసలు, ఊరికి అదే చదువుతున్నాం, అది ఎక్కడికి ఎక్కుతుందో అర్థం కాదని. ఇలా అయితే యూటిలైజేషన్ ఆఫ్ టైం కరెక్ట్ గా ఉంటుందని ఒక వీక్ కి ఒక 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలని నాకు టార్గెట్. ఎందుకంటే నాకు దొరికింది షార్ట్ టైం, ఒక వీక్లీ 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఎకనామిక్స్ సార్ నోట్స్ సరిపోయింది. ఎకనామిక్స్ కి సార్ నోట్స్ ఎనఫ్ అండి, చాలా ఎనఫ్. కాకపోతే ఎక్స్ట్రాగా సార్ ఏంటంటే సార్ నోట్స్ లో కరెంట్ అవి రీసెంట్ సర్వే అవి ఇంక్లూడ్ చేసి రిలీజ్ చేశారు. అవి ఆ బుక్స్ తీసుకున్నాను, ఇంకా అది సెట్ అయిపోయింది. ఎకనామిక్స్ కి అయితే ఇంకా నేను వేరే ఏం ప్రిఫర్ చేయలేదు. సర్వే లాంటిది సర్వే సార్ ఇంక్లూడ్ చేసేసారు, సార్ ప్రతిదీ ఇంక్లూడ్ చేశారు. ఇంకా మనం సర్వే కన్నా ఎక్కువ వేరే స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్స్ అని అవి కూడా వచ్చాయి కదా, అవి కూడా ఇంక్లూడ్ చేశారు. మార్కెట్ లో ఏమున్నా సార్ ఇంక్లూడ్ చేస్తారు బుక్ లో. సో అది కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం చదివితే ఎక్కదు, రిపీటెడ్ గా చదువుతా ఉండాలి. చాలా అనలిటికల్ గా చాలా టెక్నిక్స్ యూజ్ చేసి చదవాల్సి వస్తుంది. అంటే చదివింది ఎలా గుర్తుంటుంది, అంతే ఇంకా గుర్తుంటుంది, మొత్తం ఫోకస్ అంతా అదే ఉండాలి. ఇంకా మనకి అదే ఎప్పుడు మన మైండ్ లో తిరుగుతూ ఉండాలి. నిద్ర లేపి అడిగినా కూడా అదే చెప్పాలి, అదే తిరగాలి మైండ్ లో మనకి. మధ్యరాత్రి 12 గంటలకు లేపి ఎవరైనా అడిగినా టక్కున చెప్పగలిగేటట్టు అదే తిరగాలి. ఇంకా మనకు మైండ్లో వేరే ఉండొద్దు. ఇవి గుర్తుపెట్టుకోవాలంటే మాత్రం ప్రతిదీ ఇదే. ఎక్కువ టైమ్స్ రివిజన్ ఎంత చేస్తే అంత బాగా గుర్తుకుంటుంది. 3-4 టైమ్స్ 1 వీక్ మొత్తం సబ్జెక్ట్ చదివి ఆ 1 వీక్ లో మళ్ళీ రీక్యాప్ చేసేవాళ్ళే. అవును, చేసేదాన్ని. మళ్ళీ ఒక డే పెట్టుకునేదాన్ని, మళ్ళీ రీక్యాప్ చేసేదాన్ని, మళ్ళీ వేరే సబ్జెక్ట్స్ తీసేదాన్ని, మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్. అలా సబ్జెక్ట్స్ అన్ని అయిపోయాక, నేను అనుకున్న సబ్జెక్ట్స్ అన్ని అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని, మళ్ళీ ఫస్ట్ నుంచి. ఇప్పుడు వీక్లీ 2 కాదు, వీక్లీ 3 సబ్జెక్ట్స్ అట్లా, అంటే డేస్ తగ్గించుకుంటూ వెళ్ళేదాన్ని. ఇంకొకటి, ఇవన్నిటికన్నా ముందు మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఎలా, ఇంతకుముందు నేను స్ట్రగుల్ అయింది, నేను అది పోగొట్టుకోవాలనుకుంటే చదవాలి అనే ఒక పట్టుదల ఉంది, అది ఉండాలి ఫస్ట్. అది ఉంటే మధ్యలో డైవర్షన్స్ వస్తాయి, చాలా డైవర్షన్స్ వస్తాయి. అరే నేను ఇంకా చదవాలా, నేను కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా అందరితో పాటు, నాకు ఎంజాయ్ చేసే అంత ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను వస్తుంది. అందరినీ చూసారే, నేను సినిమాలో పోవాలి, అక్కడికి పోవాలి, తిరగాలి అనేది వస్తుంది. కానీ కాదు, కొన్ని రోజులు పేషెన్స్తో ఉండాలి. కొన్ని రోజులు ఇవి నా లైఫ్లో లేవనుకోవాలి అని మళ్ళీ నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ. పిల్లలు కూడా అడుగుతుంటారు కదా, పిల్లలు అడిగేవాళ్ళు, కానీ వాళ్ళు చెప్తే అర్థం చేసుకున్నారండి మా పిల్లలు ఇద్దరు. ఈవెన్ మా చిన్న పాప అయినా కూడా తను కూడా అట్లా కాదమ్మా, నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయకపోతే ఎలా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటే తను డిస్టర్బ్ చేయకపోయేదండి. ఇంట్లోనే ఉన్నా, పక్కనే తిరుగుతున్నా, నా దగ్గరికి ఎప్పుడైనా వచ్చి జస్ట్ ఒక 2 minutes మాట్లాడేది, వెళ్ళిపోయేది, అంతే. అర్థం చేసుకున్నారు, ఫ్యామిలీ మొత్తం అర్థం చేసుకున్నారు పిల్లలతో పాటు. మా బాబాయ్ అయితే వాడు నిజంగా వాడు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు, మమ్మీ మంచి ర్యాంక్ వచ్చిందని చెప్పేసి. మీ బాబుని చాలా మిస్ అయ్యారనుకుంటాను. మిస్ అయ్యానండి. అప్పుడు వాడు చిన్నప్పుడు ఈ జాబ్ కోసం చదివాను. వాడు కరెక్ట్గా 10th క్లాస్కి వచ్చినప్పుడు మళ్ళీ కూర్చున్నాను అదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో వాడినైతే నేను బాగా మిస్ అయ్యాను. కాకపోతే ఒకటే, చేసిన వాళ్ళ కోసమే. మా బాబుకి నేను నిజంగా బాబుకి సారీ చెప్పాలి, ప్లస్ పాపకు కూడా చెప్పాలి. పాపకి నిజానికి ఈ టైంలో చాలా దగ్గర ఉండాలి అన్ని విషయాలలో, కానీ నేను లేను. ఈవెన్ అది స్టడీ పరంగా కావచ్చు, నేను జాబ్కి వెళ్ళడం వల్ల కావచ్చు, కొంచెం దూరం అయ్యాను. అంటే ఉండాల్సి వచ్చింది. పట్టించుకోలేదేమో నేను అందరిలాగా అనిపించింది. ఆ గిల్టీ ఫీలింగ్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుందేమో అనిపిస్తుంది. అయ్యో, చేసింది వాళ్ళ కోసమే, అఫ్ కోర్స్ అది వాళ్ళ కోసమే, వాళ్ళ లైఫ్ కోసమే, వాళ్ళకు ఒక స్టేటస్ ఇవ్వడం కోసమే చేశాను. కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ సక్సెస్ మంత్రం అంటే ఏమంటారు మేడం? మొండితనం, పట్టుదల, ప్లస్ నాకు మా వారు. నా సక్సెస్ మంత్రం మా వారు, మా అమ్మ. అసలు నేను ఈరోజు ఈ స్టేజ్లో ఇలా మీకు ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నానంటే మా అమ్మ ఆ రోజు నాకు ఆ సజెషన్ ఇవ్వకపోతే నేను ఎక్కడుండేదాన్నో అసలు నేను
ఊహించుకోలేను. మా అమ్మ నా లైఫ్కి హీరో, మా అమ్మ, తర్వాత మా వారు. ఓకే. ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ. మొండితనం. నేను చిన్నప్పటి నుంచి బాగా మొండిగా ఉండేదాన్ని. నన్ను ఏదన్నా నేను చేస్తా అన్నది వద్దంటే నేను అసలు వినకపోయేదాన్ని. చాలా మొండిగా, చాలా చిన్నప్పటి నుంచి అదేదో ఒక కాన్ఫిడెంట్ నన్ను బాగా ఉండేది నాలో. ఆ కాన్ఫిడెంట్తోనే నేను ఈరోజు ఇక్కడికి ఉన్నాను. ఆ మొండితనం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఒకవేళ అమ్మ ఇంటర్వ్యూ చూస్తుంది, తప్పకుండా చూస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా నాన్న అమాయకుడు. మా నాన్న అసలు నాకు ఇంత టాలెంట్ వచ్చిందంటే మా నాన్న నుంచే. మా నాన్న చాలా టాలెంటెడ్, కానీ ఆయనకి అప్పట్లో సిచ్యుయేషన్స్ బాగాలేక అలా ఉండిపోయారు. ఆయనది నేను ఇప్పుడు సాధించాను అంతే. చూశారు కదండి, అమ్మాయిలని తక్కువ అంచనా వేయకండి. వాళ్ళు స్త్రీమూర్తులు. వాళ్ళు తలుచుకుంటే చెయ్యలేనిది ఏది ఉండదు. వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, మిరాకిల్స్ చేస్తారు. 4 గోడలకే పరిమితం చేసి వంట రూమ్కే పరిమితం చేయడము, లేదంటే ఆడవాళ్ళు కదా, అమ్మాయిలు కదా, ఏం చేస్తారులే అని అనుకోకండి. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఇలా శిరీషారెడ్డి గారి లాగా విజయ దుదుంబి మోగించి మీ ఆత్మగౌరవాన్ని, మీ యొక్క స్టేటస్ని రెపరెపలాడిస్తారు. ఒక అవకాశం ఇస్తేనే కదా తెలిసేది అండి. ప్రతి ఒక్క లేడీస్ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుంటారండి. ఇప్పటికీ చాలా మంది ఉండుంటారు. వాళ్ళకి నేనైతే ఒకటే చెప్తాను మేడం, కొంచెం సిచ్యుయేషన్స్ అనుకూలంగా ఉండకపోయినా కొంచెం మొండి ధైర్యంతో దాన్ని ఎదిరించి వస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి పిల్లలకి చెప్తున్నాను, ఇప్పటి యూత్కి, డిసప్పాయింట్ అవ్వద్దు. డిసప్పాయింట్ అవ్వకుండా అలా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. దట్టు మీరు మరీ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక జాబ్ చేసుకుంటూ అయినా సరే దాన్ని మాత్రం కంటిన్యూటీ చదివితే తప్పకుండా సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నానండి. ఓకే. అంటే మనోళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటంటే ఖచ్చితంగా మొండి పట్టుదలతో ఉండాలి. ఆ మొండితనం ఉండాలండి, అది పాజిటివ్గా. ఓకే. మొండితనం ఉండాలి కానీ పాజిటివ్గా ఉండాలి. మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలి. అది ఉంటే మాత్రం ఏదైనా సాధిస్తామండి. అది ఇప్పటికీ నాకు ఇంకా ఏదో తక్కువైందనే ఉన్నాను. మా పిల్లలతో కూడా సాధించేటట్టు చేయాలి. ప్లస్ నాకు తెలిసిన వాళ్ళని కూడా నేను మోటివేట్ చేయగలగాలి. ఇంకా నేను 10 మందికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే మేడం, ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే మీ షార్ట్ నోట్స్ ఉంటాయి కదా, అవి కొంచెం మనకిస్తే మన యాస్పిరెంట్స్కి అందజేస్తాం మేడం. బేసిక్గా చాలామంది ఇప్పుడు మీలాగే, అంటే మీరు అప్పుడెప్పుడో చదివారు 2013లో, మళ్ళీ కొత్త మీకు ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది కొత్త. ఇలాగే పాపం అంటే గృహిణీళ్ళు ప్రిపేర్ అవుతూ ఇళ్లల్లో ఇబ్బంది పడుకుంటూ ఏదో సాధించాలని తపన పడుతూ ఉండే వాళ్ళకి, ప్లస్ అప్పుడప్పుడే వస్తున్న న్యూ యాస్పిరెంట్స్కి, లేదంటే 2-3 మార్కులతోటి కోల్పోయిన మన వాళ్ళకి మీ నోట్స్ ఎంతో అంత ఉపయోగపడుతుంది. వాళ్ళకు ఒక దారిని చూపిస్తుందేమో. తప్పకుండా అండి. ఎవరికైనా బుక్స్ ఎవరైనా అవసరం ఉన్నా నా దగ్గర ఉన్న బుక్స్ నేను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ప్లస్ నా నోట్స్ మేడం కంపల్సరీ నేను షేర్ చేస్తాను. ఓకే మేడం. ఒకవేళ మన సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే యాస్పిరెంట్స్కి త్రూ అండ్ మీ ద్వారా కూడా కాంటాక్ట్ అవుతాను మేడం. ఎస్ అండి, తప్పకుండా. దీనికి ముందు మీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే చాలా మంచి కాన్సెప్ట్ అండి. మా వల్ల 10 మంది కాకపోయినా ఒక్కరు ఇన్స్పైర్ అయినా చాలు. వాళ్ళకు కూడా మళ్ళీ ఆశ, ఆ పాజిటివ్నెస్ వస్తుంది. మీరు చాలా మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చారండి. దానికి కూడా మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ మేడం.